సారి త్రియేక దేవుని పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మన దేవుని సన్నిధి సహవాసం మనతో కలిగి ఉన్నట్లు మనం ఇంకోసారి ప్రార్థన చేసుకుని మనసు లోపల ప్రార్థన చేసుకుని ఈరోజు మనకు దేవుడిచ్చిన ఈ సందేశం దాని లోపల వెళ్దాం. Gracious Heavenly Father, we thank you, Father, for the day you have given us in Christ, and you have gathered us to spell your name, to sing songs in your name, to give praise and worship only to your name, because you are the only one who is worthy enough to praise, worship, glorify, exalt, and magnify your name. Yes, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Father, as we are going to meditate the scriptures, oh Father, we invite the Holy Spirit, God Father, once again to guide us and lead us the way the scriptures are written, we should understand. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Casting out all the satanic, evil, dirty, and unclean spirits from all of our mind and soul, body, and wherever we are, the places we cast out right now in the name of Lord Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Giving all the glory, honor, and praises to your name alone. In Jesus' mighty name we submit and receive. Amen. చివరి రోజుల సందేశం అనగానే మనం ఇంతవరకు ఏం చూసుకున్నామంటే ఈ భవిష్యత్తు జ్ఞానం గురించిన దేవుడు సృష్టి సంబంధించిన ఈ విషయంలన్నీ కూడా మనం భవిష్యత్తు జ్ఞానంలో ఎస్కటాలజీ అనుకున్నాము. ఆ ఎస్కటాలజీలో ఇప్పుడు మనం మాట్లాడేది చివరి రోజుల గురించి. దాంట్లో ఈరోజు 4వ భాగంగా రాప్చర్. అంటే ఇప్పుడు ఈరోజు మన చేసుకోబోయే అధ్యయనంలో రాప్చర్, సంఘం ఎత్తబడుట అనే మాట రాదు, మరి చివరిలో దానికి కనెక్ట్ అవుతుంది. అందుకని అందరూ కొంచెం సీరియస్గా ఏం చేయాలంటే మీరు మనసు పెట్టాలి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మాట్లాడబోయే ఈ వర్తమానం వచ్చేసి మీరు ఎవరు ఎక్కడ వినిండరు. ఒకవేళ వినినా కానీ మీరు అంత తేటగా అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఎంతమంది మ్యాథ్స్ జీనియస్ ఉన్నారు? నేను +2లో మ్యాథ్స్ గ్రూప్ని నేను ఇంజనీర్ అవ్వాలని అనుకుని భయంకరంగా చదివించి ఎవరైనా ఉన్నారా అంటే హేళన చేయడానికి అడగలేదు, నిజంగా అడుగుతున్నా. ఈరోజు చాలా ఎక్కువ లెక్కలు సంబంధించింది. కొన్ని తారీఖులు ఉంటారు కదా, డేట్లు, తర్వాత నంబర్లు. అంటే మరీ జీనియస్ ఉండాల్సిన అవసరం లేదు. అడిషన్ అంటే తెలుసు కదా, తెలుగులో ఏం చెప్తారు అడిషన్కి? కూడికలు అదే అడిషన్, అది తెలిస్తే చాలు. తర్వాత సబ్ట్రాక్షన్, మైనస్ చేయడం తెలుసా? తెలుగులో ఏం చెప్తారు? తీసివేయడం. తెలుగు మంచి లాంగ్వేజ్ అండి, నేర్చుకోవాలి భయంకరంగా. తీసివేయడం అంతే, ప్రాక్టికల్గా ఉంది లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఈ లెక్కలు ఎంతమంది వచ్చు? చేస్తారా? ఇది రాదని చెప్పకండి ఎవరా. ఇది కూడా రాదనుకోండి, మనకి దేనికి పనికిరా. చిన్న చిన్న లెక్కలు ఉండాలి, కూడికలు తీసివేయడాలు మనకు రావాలి. ఈ కూడికలు తీసివేయడం అనేది మనం మార్కెట్కి వెళ్ళిన పని వస్తుంది. కూరగాయలు కొనాలి, ఆడవాలనుకోండి, కూరగాయలు కొనాలి, ఎన్ని కావాలని కూడిక, ఎన్ని కావాలని కేజీ ఇన్ని పడుతుందమ్మా అని చోటు చెప్తాడు, అమ్మేవాడు చెప్తాడు కదా, మరి కౌంట్ చేసి తీసివేయాలి. ఎక్కువ వేస్తే తీసివేయాలి. ఇది నార్మల్ అనమాట, చాలా నార్మల్ ఇది. ఈరోజు అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే గొప్ప వాళ్ళే. మీరు ఉన్నారు అందరూ, అందరికీ అర్థమవుతుంది. అందుకని మీరు ఆ రోజు ఏదో లెక్కలు చెప్పారండి, ఏదో తారీఖు, ఈ తారీఖు, ఆ తారీఖు అన్నా నాకు ఏం అర్థం కాదని చెప్పడానికి వీలు లేదా? నో ఎస్కేపిజం. చూద్దాం ఏమని చెప్తాం. ఇప్పుడు ఈ చివరి రోజుల గురించిన సందేశం, ఈ వర్తమానం వచ్చేసి ఎక్కువ యేసు ప్రభు వారు ఎక్కువ మాట్లాడారు ఒలివగొండ ప్రసంగంలో మాట్లాడారు కదా. ఎక్కువ మాట్లాడింది ఒలివగొండ ప్రసంగంలో. మరి ఇప్పుడు మనం
ఆ ఒలివకొండ ప్రసంగం మనకి చాలా తేటగా అర్థం అవ్వాలంటే దానికి పునాది చేర్చే కొన్ని విషయములు ఉన్నాయి. ఆ విషయంలన్నీ ఏం చేయాలి, మనకి అర్థం కావాలి. మనం లాస్ట్ కిందటి 4 వారం కూడా, ఈ 4వ వారం 4 వారం కూడా ఏం మాట్లాడబోతున్నాం అదే మాట్లాడుతున్నాం. పునాదులు మనకి బాగా స్థిరంగా ఉందనుకోండి, అప్పుడు ఆ కట్టడం ఎలాగ ఉంటుంది, బాగా స్థిరంగా ఉంటుంది అన్నమాట. అది మనం మాట్లాడేది. ఇప్పుడు మన మాట్లాడబోయే ఈ ర్యాప్చర్ కానీ ఈ చివరి రోజుల సందేశం కానీ మన ఉద్దేశం ఏంటంటే సంఘం గురించిన ఉద్దేశమే. మన పెద్దగా రెండో రాకడ గురించి పెద్దగా పట్టించుకోము. మరి ఎందుకు పట్టించుకోమంటే అప్పుడు మనం ఉండము కాబట్టి మనం దాని ముందే ఎత్తబడి వెళ్ళిపోతాము. రెండో రాకడ గురించి పెద్దగా పట్టించుకోము. మరి పట్టించుకోమన్నానే తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి, అక్కడ ఎలాంటి ఘోరం జరగబోతుందో అనేది మనం చూస్తే రెండో రాకడకు ముందు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి ఘోరం జరగబోతుందని తెలిస్తే భయం మనకు వచ్చి మనం సంఘం ఎత్తబడే గుంపులో మారడానికి ఎంతో అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, మనం మాట్లాడే చివరి రోజులు ఈ సందేశం అన్నీ కూడా దేనికి సంబంధించి ఉంటుంది, సంఘం ఎత్తబడుట, దానికోసమే ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈరోజు స్క్రీన్ ఎక్కువ చూడండి, ఇక్కడ స్పీకర్ని చూడండి. ఈరోజు మనకి దేవుడిచ్చిన వర్తమానం వచ్చేసి దానియేలు ప్రవచనం చేసిన 70 వారములు. విన్నారా? ఎక్కడన్నా విన్నారా? చదివారా? దానియేలు ప్రవక్త, పెద్ద ప్రవక్తలో 4 వస్తారు కదా, దాంట్లో ప్రవక్త దానియేలు. ఈ దానియేలు ప్రవచనం, ఆ దానియేలు అనే పుస్తకం ఉంది, పాత నిబంధన గ్రంథంలో గ్రంథం ఉంది, ఆయన గ్రంథస్థం చేసి ఉన్నారు. దాంట్లో ఆయన 70 వారముల ప్రవచనం ఉంటుంది. అది ఈరోజు. దీనికి సంఘం ఎత్తబడ్డని ఏమైనా లింక్ అంటే సంబంధం ఉందా అని చూస్తే భయంకరంగా ఉంది. మరి ఈరోజు మనం మాట్లాడబోయేది దాంట్లో అస్సలు కనిపించదు. మరి ఈయన ఇచ్చిన ఈ సందేశం, ఈ ప్రవచనం వచ్చేసి మనకు అర్థం కాలేదంటే చాలా విషయంలో అర్థం కాదు, చాలా ఎక్కువ విషయంలో మనకు అర్థం కాదు. అన్నీ ఉంటుంది, ఒకటి అక్కడక్కడ ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా ప్రవచనలు ఉన్నాయి కదా, ప్రొఫెసీస్ ఉన్నాయి కదా. ఈ ప్రొఫెసీస్ని నేను బేసిక్ ఓ విషయం చెప్తాను. ఈ ప్రవచనములు అన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి. పోల్సి తీసుకోవడానికి లేదు, అలగారికల్ సెన్స్లో తీసుకోవడానికి లేదు. ఏ సెన్స్లో తీసుకోవాలి? లిటరల్ సెన్స్లో తీసుకోవాలి. లిటరల్ సెన్స్ అంటే ఉండింది ఉన్నట్లు తీసుకోవాలి. అక్కడ ఏం చదువుతున్నామో దాన్ని అలాగే తీసుకుని మనం దాన్ని పాటించాలి. ఇంకోటి, ప్రవచనములు అన్నీ కూడా చెప్పినట్లు నెరవేర్పు వస్తుందని సీరియస్గా గుర్తుపెట్టుకోండి. దానికి ఈరోజు మన మాట్లాడబోయే వర్తమానం, ఈ సందేశం వచ్చేసి ఒక పెద్ద రుజువు అన్నమాట. ఎలాగని చూసుకుందాం, సరేనా? మరి దానియేలు ప్రవచనంలో రెండో రాకడ గురించి ఎక్కువ ఉంటుంది. అది దాని గురించి చదివేటప్పుడు సంఘం ఎత్తబడుడా ఏ తారీఖులో పడుతుంది, ఎందుకు అని మనకు అన్నీ అర్థమవుతుంది, స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ దానియేలు ప్రవచనం చేసిన 70 వారముల ప్రవచనం వచ్చేసి రెండో రాకడ గురించిన చాలా రహస్యములను విప్తాయన్నమాట, బయలుపరుస్తుంది అన్నమాట. రెండో రాకడ ఉందా? ఇప్పుడు రెండో రాకడ గురించి ఏ పుస్తకంలో ఎక్కువ ఉంది, ఏ పుస్తకంలో ఎక్కువ ఉంది? ప్రకటనలో ఉంది, చాలా ఎక్కువ ఉంది. మరి ఆ ప్రకటన అనేది తర్వాత కొత్త నిబంధనల రోజు రాసింది కదా. మరి దాంట్లో చెప్పబడిన అన్నీ మనకి క్లారిటీగా అర్థం అవ్వాలంటే దానియేలును వదిలేమనుకోండి, ఇంకా మనకు అర్థం అవ్వడానికి ఛాన్స్ లేదు. దానియేలు మనకు అర్థం అవ్వాలి. ప్రకటన పూర్తి అర్థం అవ్వాలంటే దానియేలు మనకి అర్థం అవ్వాలి. పర్టికులర్గా దానియేలు పుస్తకంలో 70 వారముల ప్రవచనం వచ్చేసి మనకి తేటగా అర్థం అవ్వాలి. ఈ 70 వారముల ప్రవచనం వచ్చేసి దానియేలు గ్రంథంలో 3 వచనములు ఉంటుంది. దానియేలు 9, 25, 26, 27 ఈ 3 వచనములు ఎలాగంటే ఒక గని లాంటిది. గని అంటే గని అంటే సొరంగా ఉంటారు కదా, మైన్స్. గనులు ఉంటారు కదా, బంగారు గనులు అంటారా అనరా? నేను తెలుగు అయినా తప్పుగా మాడుతున్నానా? మీకు తెలియని తెలుగు మాడినట్టు ఉన్నా. ఈ గనులు లాంటిది అంటే ఆ 3 వచనములు తవ్వని ఎన్ని వస్తుందంటే అన్ని వస్తుంది.
ఈరోజు మనం ఆడబోయేది మీరు అనుకుంటారేమో 3 వచనం నుంచి 1.5 వచనంలో మాడబోతున్నాం. గంట మాట్లాడబోతున్నాము. దగ్గర దగ్గర ఎన్ని వచనంలో మాడబోతున్నాం? 1.5 వచనంలో మాడబోతున్నాం దాని నుంచి. అంటే దాంట్లో ఎంత ఉందో చూసుకోండి. అంటే ఈరోజు నేను మాట్లాడేది క్లుప్తంగా మాట్లాడబోతున్నా. క్లుప్తంగా మాట్లాడితేనే ఇంత టైం అంటే ఇంకా సుదీర్ఘ ప్రసంగం చేస్తే ఎంత టైం అవ్వాలి? రోజులు కావాలి అది అర్థం అవ్వాలంటే. అలాంటి గొప్ప సందేశం దేవుడు ఈరోజు మనకి ఇచ్చున్నారు. మనం కొనసాగుతాం, ముందు వెళ్తాం. ఇప్పుడు మనం చెప్పాము దానియేలు 70 వారముల ప్రవచనం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? చాలా రహస్యములు, రెండో రాకడ గురించిన చాలా రహస్యములు మనకి విప్పబడతాయి, తెరిచి విరచి మనకు చూపిస్తుంది అన్నమాట. అలాంటి ఒక గొప్ప ప్రవచనం దానియేలు కలిగి ఉండే 70 వారంలో ప్రవచనం. ఇది మనకు అర్థం కాలేదంటే ఏమేమి అర్థం అవ్వబోతుంది అని నేను చెప్పట్లేదు, ఏమేమి అర్థం అవ్వదని చెప్తా. ఎందుకు అలా చెప్తా? ఏమేమి అర్థం అవుతుంది అంటే లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏమేమి అర్థం కాదు అనే ఆ నెగటివ్ సెన్స్లో మాట్లాడితే బాబోయ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఏదైనా నెలకు వచ్చిందనుకోండి, దాన్ని పెద్దగా పట్టించుకోం. ఎందుకు తెలుసా? దానికి ఖర్చులు పెట్టుకుంటాం, వస్తుంది మరి పోతుంది అని అనుకుంటాం. మరి మన దగ్గర ఉండేది పోయింది అనుకోండి, వదులుతామా? వదలం కదా. అది ఈరోజు మనం మాట్లాడబోయేది ఉండేది మన దగ్గర నుంచి పోగొట్టుకోకూడదని ఆ సెన్స్లో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు దానియేలు ప్రవచనం 70 వారముల ప్రవచనం వచ్చేసి మనం ఆ రహస్యములు తెలుసుకోలేదంటే ఏమేమి మనకు తెలుసుకోలేము అనేది మాట్లాడితే మొదటిగా ఏం మాట్లాడతాం తెలుసా? మనకు ఎందుకు 7 ఏండ్ల శ్రమల కాలంలో 7 ఏండ్లు అలా వెళ్ళింది, తక్కువ పెట్టచ్చు కదా అంటే ఒక్కరోజు కూడా తట్టుకోలేరు. ఆ టైంలో ఉండేవాళ్ళు ఒక్కరోజు కూడా తట్టుకోలేని పరిస్థితులే 7 ఏండ్లు ఎందుకు ఇవ్వాలి? ఇది మనకు అర్థం అవ్వాలంటే దానియేలు ప్రవచనం అర్థం అవ్వాలి. అర్థమైందా? తర్వాత ఇంకా ఈ 7 ఏండ్ల శ్రమల కాలం దాని ప్రారంభం చేసింది ఏది అని అర్థం అవ్వాలంటేనే ఈ ప్రవచనం అర్థం అవ్వాలి. దాని ప్రారంభం ఏది అనేది అర్థం చేసుకోవాలంటే. తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటిగా మధ్యలో చివరిలో ఏం జరగాలి, ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలంటే దానియేలు ప్రవచనం చేసింది అర్థం అవ్వాలి. ఇంకేం అర్థం అవ్వాలి? అంత్యక్రీస్తు ఎవరు? యాంటిక్రైస్ట్ అంటాం కదా. అంత్యక్రీస్తు ఎవరు? ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి వస్తూ పుట్టుకొస్తాడు? రాజకీయ నాయకుడా లేకపోతే మతం సంబంధించిన నాయకుడా? తెలియదు మనకు. అది అర్థం అవ్వాలంటే దానియేలు 70 వారముల ప్రవచనం మనకి అర్థం అవ్వాలి. తర్వాత ఈ 70 వార ప్రవచనంలో 69వ వారమును 70వ వారమును మధ్యలో పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఇప్పుడు మనం ఉన్నాం. దాన్ని చర్చ్ ఏజ్ అంటారు, సంఘయుగం అంటాం. అర్థమైందా? ఇది ఎప్పుడన్నా విన్నావా? వినలా. ఏం చెప్తున్నాను ఇంకోసారి చెప్తా. 70 వారముల ప్రవచనంలో 69వ వారమును 70వ వారమును మధ్యలో ఎడపాటు ఉంటుంది. అంటే ఇప్పుడు వారం 70 వారం అనగానే 1, 2, 3 అలా వెళ్ళిపోవాలి కదా. మరి ఇక్కడ ఏమి హిట్స్ ఏం పెట్టారు? ఓ చిన్న మధ్యలో ఒకటి పెట్టారు. ఏం పెట్టారు? 69ని 70ని మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాన్ని చర్చ్ ఏజ్ అంటారు. సంఘకాల యుగం అంటాం కదా, దాన్ని చర్చ్ ఏజ్ అంటారు. మనం ఎక్కడున్నాము కదా? సంఘకాల యుగంలో ఉన్నాము. దీని తర్వాత ఉండేది ఎంత టైం ఉంది? ఒక వారమే కదా, ఒక వారమే. దీని తర్వాత ఆ ఒక వారం ఈ గ్యాప్లో ఉన్నాము మనం. ఒక వారమే టైం ఉంది. ఒక వారం అంటే ఇంకేంటిది? ఒక వారంకి ఏం చెప్తారు? 7 ఏండ్లు. 7 రోజులు కాదు. నేను చెప్తా, అది కూడా వస్తుంది. అందుకని లెక్కలు తెలుసా అని అడిగాను. ఒక వారం అంటే 7 సంవత్సరములు. అంటే ఆ 7 సంవత్సరములకి ఇంక బాకీ ఉంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుందో మనకి తెలియదు. అందుకనే చివరి రోజులు ఉన్నామని చెప్పేది. అర్థమైందా? ఇప్పుడు చివరి రోజులు ఉన్నామని ఎందుకు చెప్తున్నాము? 69 వారం అయ్యి 70వ వారం మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మనం ఉన్నాము. దానే చర్చ్ ఏజ్, సంఘకాల యుగం అంటున్నాము. ఇంకా ఉండేది మిగిలింది ఎన్ని వారంలో? ఒకే ఒక్క వారం, 70వ వారం. 70వ వారం అంటే వారముకు ఇక్కడ ఒక వారముకు 7 రోజులు. ఇక్కడ రోజులు అనేది బైబిల్లో ఒక సంవత్సరం, 7 సంవత్సరములు. మరి ప్రభు రెండవ అక్కడ 7 సంవత్సరాల ముందు రావాలి, అంటే తర్వాత రావాలి. ఇప్పుడు మన టైం ఉందా? ఎందుకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చివరి రోజులు అని చెప్తున్నామని? చివరి రోజులు కూడా చివరి రోజులు అంటారు కదా. అంటే ఇంకా 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 అంటాం కదా. ఆ ఇంకా ఉన్నాం మనం. మీకు అర్థమైంది. ఆ గ్యాప్ ఏంటని మనకు అర్థం కాదు. దానియేలు ప్రవచనం మనకు అర్థం కాలేదంటే దానికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా యేసయ్యనే
మెస్సయ్య, యేసయ్యనే రక్షకుడు అని మనకు అర్థం అవ్వాలంటే దానియేలు ప్రవచించిన 70 వారముల ప్రవచనం మనకు అర్థం అవ్వాలి. ఆయన్నే రక్షకుడు, ఆయన్నే అభిషిక్తుడు, ఆయన్నే మనల్ని కాపాడుకు వచ్చిన దేవుడు అనేది మనకు అర్థం అవ్వాలంటే ఈ ప్రవచనం. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అయిన ప్రొఫెసర్ కాదా? చాలా ముఖ్యమైన ప్రవచనం కదా. అప్పుడు మనం ఎలా వినాలి దాన్ని? లోపల అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుని దేవా నాకు అర్థం చేపించి, దేవా నాకు అర్థం చెప్పి, దేవునితో కొట్టుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చేసుకుందాం. ఏంటి అని చూస్తే ఈ దానియేలు ప్రవచనముకు మూలంగా ఏంటి అని చూస్తే యెరెమీయా రాసిన పుస్తకం నుండి మనం చూసుకోవచ్చు. యెరెమీయా రాసిన పుస్తకం నుంచి దానియేలు కూడా దాని మూలంగా ఆధారంగా పెట్టుకునే ఆయన ఈ 70 వారముల ప్రవచనం కూడా ముందు పెడుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలంటే యెరెమీయా 25:11 తేంటి తెలుగు వాళ్ళు ఇక్కడ చూడండి. తెలుగు బైబిల్ పట్టుకునే వాళ్ళని చూడండి. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్క్రీన్ చూస్తే దాంట్లో వచనం ఉంటుంది. ఇక్కడ చూడండి, యెరెమీయా 25:11 దాని ముందే తీసి పెట్టుకోండి. నేను తెలుగులో చదవండి అని చెప్పగానే వెంటనే దాన్ని స్పీడ్ చదివండి. ఓకే, ఇప్పుడు యెరెమీయా 25:11 చదవండి. మైక్ తీసుకోండి, మైక్ తీసుకుని గట్టి చదవండి, మైక్ ఆన్ చేయండి. యెరెమీయా 25:11 జెరెమియా 25:11 చదవండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందురు. ఆమేన్. ఏం చెప్పింది ఇక్కడ యెరెమీయా 25:11? ఈ జనములు ఎవరు? ఇశ్రాయేల్ జనములు ఎవరికి? బబులోను రాజులకు ఎన్ని సంవత్సరములు? 70 సంవత్సరములు ఏమై ఉంటారట? దాసులుగా, బానిసలుగా ఉంటారు అని చెప్పేసి చెప్పబడిందా. దీనే మూలంగా పెట్టుకుని దానియేలు ప్రవచనం చేసిన ప్రవచనం కూడా 70 వారముల ప్రవచనం కూడా మనకి ఉంటుంది అనమాట. దానియేలు వచ్చేసి దీన్ని ఎందుకు మూలంగా పెట్టుకుని చేశారంటే దానియేలు కూడా ఆ 70 సంవత్సరముల ఆ దాసత్వముగా, ఆ బానిసలుగా ఆయన కూడా తీసుకెళ్ళిపోయారు. అక్కడికి బబులోనుకు తీసుకెళ్ళిపోతే దానియేలుగా ఉన్న ఆ ఆకాంక్ష ఏంటి అంటే ఆయన ఆ ఇశ్రాయేల్ జనాంగం కానీ, లేకపోతే ఆ పట్టణం యెరూషలేము పట్టణం కానీ, లేకపోతే యెరూషలేము ఉండే దేవుని మందిరం కానీ మరి పునరుద్ధరించబడాలి, కట్టబడాలి అని చెప్పేసి చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకని ఆయన ఏం చేశారంటే పాత నిబంధన గ్రంథం ఆ టైంలో రాయబడిన పుస్తకంలో బైబిల్ అన్నీ కూడా ఆయన తలగెక్కించుకున్నాడు, బుర్ర ఎక్కించుకున్నాడు అనమాట. అందుకని దీన్ని ఆరాధన చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. అంటే దానియేలుకు వాక్య అనుభవం ఎక్కువ ఉంది అని మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇప్పుడు దానియేలు ప్రవచనం చేసిన దీంట్లో ప్రవచనం ముందు దానియేలు కలిగిన మనస్తత్వం ఏంటి అంటే మందిరం కట్టబడాలి, పట్టణం కట్టబడాలి, యెరూషలేము పట్టణం కట్టబడాలి. ఈ 70 సంవత్సరములు అయిన బానిసత్వం అయిన వెంటనే అందరూ మరి వెళ్ళిపోవాలి, పునరుద్ధరించబడాలి అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దీంతోపాటు ఆయన ఇంకోటి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే యూదులు, ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు కదా, యూదులు అందరు కూడా మొత్తం దేశం అందరూ కూడా ఏమవ్వాలంట? పాపక్షమాపణం కోరి దేవుడి దగ్గర వాళ్ళు చేసిన అతిక్రమములకు, పాపక్షమాపణం కోరి దేశవ్యాప్తంగా వాళ్ళు మారు మనసు పొందాలి అని దీంట్లో కూడా అది కూడా ఎవరు? దానియేలు ఎరిగి ఉన్నారు అన్నమాట. అంటే ఇశ్రాయేల్ దేశం మొత్తానికి వాళ్ళు ఏం చేయాలంట? మోకాల కింద రావాల్సిందే, దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే, వాళ్ళు పాపక్షమాపణం తీసుకుంటే కానీ దేవుడు క్షమించడని కూడా దానియేలు ఎరిగి ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి, మనకి చాలా మన సెర్మన్స్ వింటుంటాం, అంటే ఉపదేశంలో వింటుంటాము. దాంట్లో ఒకటి చెప్తారు అందరూ, రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. ఏమంటారు? రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు వచ్చేసి యూదులు, ఇశ్రాయేల్ జనాంగం దేవునికి వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళని తీసివేసేసి దేవుడు ఆయన ఉద్దేశంలో ఇప్పుడు సంఘం మాత్రమే ఉంది, సంఘంను సరిచేసి ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఇశ్రాయేల్ని పట్టించుకోరు అని చెప్పి దీన్ని రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. రీప్లేస్మెంట్ ఏంటి? ఒకటి ఉన్న చోట్ల ఇంకోటి తీసుకొచ్చి పెట్టడం, దీన్ని తీసేయడం, అదే కదా రీప్లేస్మెంట్ థియాలజీ. మరి
యూదుల పట్ల అంటే ఇశ్రాయేల్ జనాంగం పట్ల దేవుని ఉద్దేశం అది కానే కాదు. రీప్లేస్మెంట్ థియాలజీని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ముఖం కూడా చూడకండి మీరు, వాళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా దేవాది దేవుడికి మన దేవుడికి వచ్చేసి యూదులను పక్కన పెట్టేసి సంఘంను తీసుకెళ్ళిపోవాలనే ఉద్దేశం ఎప్పుడు లేనే లేదు. దానికి రుజువుగా ఇప్పుడు మనం చదవబోయేది యెరెమీయా 29 అధ్యాయంలో 10, 11, 12, 13, 14 మనం చదివితే మనకు తెలుస్తుంది. మైక్ తీసుకోండి, తెలుగులో గట్టిగా బాగా బిగ్గరగా మీరే చదివండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ 4 వచనంలో మనకి తేటగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే 70 సంవత్సరములు 70 ఇయర్స్ అని చెప్పాం కదా. 70 సంవత్సరములు దాసత్వము, యూదులందరినీ దాసత్వము పంపించింది ఎవరు? దేవుడే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒకరికి ఏమన్నా ఇవ్వాలి, లేకపోతే ఒకరి నుంచి ఏమన్నా తీసేయాలంటే దాన్ని అడ్డొచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు కదా. ఒకవేళ తండ్రి ఏదన్నా మనకి శిక్ష విధించాలి అని అనుకుంటే దాని నుంచి మనం తప్పించుకోగలమా? చేయలేము. మరి యూదులకు ఆ రోజుల్లో తండ్రి చేసిన పని ఏంటి? 70 సంవత్సరములు బబులోన్ రాజులకు వీళ్ళు ఏమవ్వాలి? బానిసలు అవ్వాలి, దాసత్వం వీళ్ళు చెయ్యాలి అనేది దేవుని ఆజ్ఞ కదా. ఈ దేవుని ఆజ్ఞ వచ్చిన తర్వాత దీన్ని లోబడాలా, లేదు వ్యతిరేకించి వెళ్ళిపోవాలా? లోబడాలి. ఇక్కడ లోబడిన వాళ్ళు కొంతమంది, లోబడని వాళ్ళు చాలామంది. అంటే లోబడి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, వెళ్ళిన వాళ్ళంటే వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళి ఉంటే బాగుండేది, బట్ వాళ్ళు వెళ్ళలేదు, వాక్యం కూడా అలా చెప్పలేదు. మరి ఏమైంది? ఎవరైతే అలా ఉండిపోయారో వాళ్ళను తర్వాత ఎవరు వచ్చారు? బబులోను రాజు ఎవరు వచ్చారు? నెబుకద్నెజరు వచ్చాడు. నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? అన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. దేని నాశనం చేశాడు? మందిరంను, పట్టణంను, జనాలను అందరిని లాక్కుని వెళ్ళిపోయి ఇంకా తప్పించుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఏం చేసి తెలుసా? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అంటే మొత్తానికి వీళ్ళు చేసిన పని ఏంటి? ఆ రోజు దేవుని ఆజ్ఞ మీరి వీళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళు విడవబడి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? అంతమందిని ఆ శిక్షకు లోపరిచి వాళ్ళను దాసత్వముకు పంపించాల్సిన నిర్ణయం తీసుకుంది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు మాట వాళ్ళు విధేయత చూపించలేదు. చూపించిన వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడున్నారు? బబులోను రాజులకు దాసులుగా ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానియేలు దాసత్వం చేసే ఆ గుంపులో బబులోను వెళ్ళిపోయినా కానీ మన అందరికీ తెలుసు ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకని? మనకు దానియేలు గురించి చూస్తే రోజుకి 3 సార్లు కిటికీని ఓపెన్ చేసి పెట్టుకుని కిటికీని తెరిచి యెరూషలేం గుడి వైపు ఆ దశ చూసి ఆయన రోజు 3 సార్లు ఏం చేసినా చేయకపోయినా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏముంటుంది? యెరూషలేం పట్టణం గురించి, యెరూషలేం పట్టణం ఉండే మందిరం గురించి పునరుద్ధానం చేయడానికి, మరి ఇంకోసారి దాన్ని నిర్మాణం చేయడానికి ఆయన ప్రార్థన చేసుకుని ఈ దాసత్వం వచ్చేసి 70 సంవత్సరంతో మరి వెళ్ళిపోయి అక్కడ ఇశ్రాయేల్లో పునరుద్ధరణ అవ్వాలి, ఆ భూమిలో పునరుద్ధరణ అవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా యూదుల పట్టునే ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి ఆయన ప్రార్థన చేసిన విధం చూడండి.
దానియేలు గ్రంథం 9:3 రాయబడింది. ఆ ఒక వచనం చదవండి. దానియేలు 9:3, డానియల్ 9:3. అంతటా నేను గోనె పట్టు కట్టుకుని గోని పట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఇప్పుడు చూడండి, ఈ వచనం ఏం చెప్పింది? ఆయన ప్రార్థన చేసే విధానం ఏముందంట అంటే చూడండి, మామూలుగా కూర్చొని ప్రార్థన చేసే దేవుడు వినడా? ఆలోచన చేయండి. దానియేలు మామూలుగా ఇప్పుడు మనలా కూర్చుని, లేకపోతే ఇంకొంచెం సీరియస్ అయితే మోకరించి ప్రార్థన చేసే దేవుడు వినడా? వింటాడు కదా. మరి ఎందుకలా? ఇప్పుడు మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, లైట్గా చేసేవాళ్ళు ఉన్నారు, రోజు చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం గట్టిగా చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది రోజుకి 2 పూట్లు 3 పూట్లు 5 పూట్లు, ఇంకొంతమంది 24 గంటలు దేవుడు తలంపుతూనే ఉంటారు. మరి కొద్దిమంది ఉపవాసం ఉంటారు. 1 రోజు కానీ 3 రోజులు కానీ వారం రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. తేడా ఉందా లేదా ప్రార్థన చేసే విధంలో? అలాగే ఎందుకు ఆ తేడా ఉంది అంటే, ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళు దేని అయితే ముందు పెట్టి మొరపెడతారో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సీరియస్ అవుతారు. ఇప్పుడు లైట్గా ఉందనుకోండి, అలా 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 వెళ్తూ ప్రార్థన చేసి వెళ్ళిపోతాం దేవుని తలంతో. మరి కొన్ని విషయాలు సీరియస్ అంటే సీరియస్గా కొన్ని విషయం ఉందనుకోండి, అలా ఉండం కదా, మోకరిస్తాం. ఈరోజు మోకరిస్తే చాలా పెద్ద ప్రార్థన ఇది కదా. మరి ఈరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఈయన ఎలా ప్రార్థన చేశాడు? గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. గోనెపట్ట కట్టుకుని తల మీద బూడిదలు ధూళి ఉంది, ఆ బూడిదలు వేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ఇన్ని ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన పట్టుదల చూడాలి ఇక్కడ. ఏం పట్టుదల అక్కడ? ఆయన ఏ ఉద్దేశం గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, దేవుడికి మొరపెడుతున్నాడో ఆ ఉద్దేశం ఏంటి? ఆయన జనులు అందరూ 70 సంవత్సరాలు అయిన వెంటనే మరి వెళ్ళిపోవాలి, వాళ్ళ దేశంకి వెళ్ళిపోవాలి. పాడైపోయిన ఆ పట్టణం మరి కట్టబడాలి, నిర్మాణించబడాలి. ఆ పాడైపోయిన ఆ మందిరం మరి నిర్మాణం చేయబడాలి అనేది. దీంట్లో అంత సీరియస్గా ఆయన ఉన్నాడు కాబట్టి అలా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దానియేలు 9:17, డానియల్ 9:17, దానియేలు 9:17 చదవండి. ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానివ్వు. ఇంకా నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన మీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. ఆమేన్. ఇక్కడ చూసారా ఈ ప్రార్థన ఎలా చేస్తున్నాడు ఆయన? చూసారా, చాలా చాలా క్లారిటీ చేస్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు తెలుసా? మాకు తెలుసు మేము పాపం చేసామని. ఏంటి? మాకు తెలుసు మేము అతిక్రమం చేసామని. మాకు తెలుసు నీకు వ్యతిరేకించి మేము అన్ని పనులు చేసామని మాకు తెలుసు. అందుకని మేము మా సునీతిని బట్టి నీ దగ్గర రావట్లేదు. మేము పాడైన వాళ్ళు, నీ కోపంకు మేము పాత్రులు
అయినా నీ 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 ఏమంటున్నాడు ఆయన? నీ కోసం, నీ పేరు కోసం, నీ పేరు పెట్టబడిన ఆ పట్టణం కోసం, నీ మహిమను ధరించుకున్న ఆ మందిరం కోసం, నువ్వు ఏర్పరచుకున్న జనుల కోసం. ఎలా మాట్లాడతారు చూసారా ప్రార్థన అంటే? ఇక్కడ ఏం మనకు చెప్తుందంటే, ఆ దానియేలు చేసిన ప్రతి ప్రార్థనలో కూడా ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి ముఖ్యత్వం, దేవునికి మొదటి స్థానం ఇచ్చి నీ కోసం చెయ్యి అని చెప్తున్నారే కానీ, అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పూర్తిగా దేవునిపైన ఆధారపడి ఆ ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఎవరిని మహిమపరుస్తుంది చూసారా? అది దేవుని మహిమపరుస్తుంది. ఆయన కోసం ఏమంటున్నాడు? మనుషులైన మేము పాడైపోయిన వాళ్ళు, మా కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు, బట్ మీరు మీకోసం, మీ జనుల కోసం, నీ మందిరం కోసం, నీ పట్టణం కోసం, మీరు ఏర్పరచుకున్న జనాల కోసం మీరు చేయండి అని చెప్పేసి ఎంత గొప్ప ప్రార్థన చూసారా? మరి దానియేలు ఇంత గొప్ప ప్రార్థన ఎన్నిసార్లు అక్కడ మా దేవ, మా ప్రభువ, మా దేవ, మా దేవ చూసారా అక్కడ అన్నిసార్లు. ఇప్పుడు దానియేలు ఈ ప్రార్థన చేసిన ఉద్దేశం ఏం తెలుసా? ఆయనకి ఈ 70 సంవత్సరముల దాసత్వం, బానిసత్వం అయిన వెంటనే వాళ్ళ దేశంకి వెళ్ళిపోవాలి, అక్కడ పట్టణం కట్టబడాలి, మందిరం కూడా మరి కట్టబడాలి అనేది ఆయన. మరి ఆయన ఉద్దేశ ప్రకారం జరుగుతుందా? జరిగిందా? జరగదు, జరగలేదు కూడా. జరగదు, చరిత్రలో జరగలేదు కూడా. మరి ఏం జరిగింది అని మనం చూస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆయన ఉద్దేశ ప్రకారం అది జరిగుంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఆ చిలుక పై చిలుక అప్పుడే అన్నీ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూడా దేశంలో యూదులు చెదరిపోయి ఉన్నారా లేదా? ఇంకా ఉన్నారు, వెళ్తున్నారు, వాళ్ళ దేశంకు వెళ్తున్నారు. వాళ్ళు పుట్టిన దేశంకు, వాళ్ళ పితరులు పుట్టిన దేశంకు ఇంకా దేవుడు సమకూర్చే ఆ రోజులు ఎప్పుడో ప్రారంభమైంది, అది జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మరి ఈ దానియేలు ఎదురు చూసినట్లు ఆ 70 సంవత్సరం లోపల అన్నీ జరగలేదు, కానీ అది ఎంతవరకు జరిగింది అని చూస్తే చివరి రోజుల వరకు జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామని చెప్పాం? 69వ వారం దాటి 70వ వారం ముందు ఓ గ్యాప్లో, ఓ ఎడపాట్లో ఉన్నాము మనం, అంతేనా? దీని మధ్యలో కొంచెం ఆ గ్యాప్లో ఉన్నాము. అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందు, యేసయ్యకు ముందు 500 సంవత్సరములు పైచిలుక ఆ టైం నుంచి ఇప్పుడు ఆ 500 సంవత్సరములు అయ్యి ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. దాదాపు 2500, 2600-2700 సంవత్సరములు తర్వాత మనం ఉన్నాము. మరి ఆయన అనుకునేది జరిగింటే అప్పుడే ఆ 70 సంవత్సరం లోపల అన్నీ అయిపోయి ఉండాలి కదా? అవ్వలేదు. ఎందుకంటే ఈ దానియేలు ప్రవచనం అనేది, దానియేలుకు దేవుడిచ్చిన ప్రవచనం అనేది 70 సంవత్సర ప్రవచనం, 70 వారముల ప్రవచనం కాదు, 70 సంవత్సరాల ప్రవచనం కాదు. ఇది వేలాది ఏండ్లు సంబంధించిన ప్రవచనం. అది దేనికి దారి తీసింది? చివరి రోజుల దానికి ఆ ప్రభు రెండో రాకడ వరకు దారి తీసింది. ఆ రోజు అది దానియేలుకి తెలియదు. మరి దానియేలు అడుగుతారనమాట, ఇది ఇలా కాదు కదా అని అడుగుతారు దేవుడి దగ్గర కాదు, దేవదూత దగ్గర. ఎందుకంటే ఈ ప్రవచనం వచ్చేసి దేవుడు గబ్రియేల్ అనే దేవదూత ద్వారానే పంపిస్తాడనమాట. గబ్రియేల్ వచ్చి మాట్లాడుతుండేటప్పుడు అప్పుడు గబ్రియేల్ దగ్గర దానియేలు మాట్లాడతారు. ఏమని? ఇది ఇలా లేదు కదా అనేటప్పుడు దానియేలు, ఇది నీ కాలంలో జరగదు. ఏమంటాడు గబ్రియేల్? ఏమంటాడు దానియేలు దగ్గర? ఇది నీ సమయంలో, నీ కాలంలో జరగదు, భవిష్యత్తులో వచ్చే వాళ్ళకు ఇది జరుగుతుంది, రాయు అని చెప్పేసి రాపిస్తాడనమాట. అర్థమైందా ఇప్పుడు? అంటే పరిశుద్ధ గ్రంథం రాసింది పరిశుద్ధాత్ముడే అని చెప్పడానికి ఇలాంటి రుజువులు ఎన్నో బైబిల్లో చెప్పబడింది. గబ్రియేల్ చెప్పింది ఏంటి? దానియేలు, ఇది నీ సమయంలో జరిగేది, నీ కాలంలో జరిగేది కాదు, వచ్చే వాళ్ళకి జరిగేది. వచ్చే వాళ్ళంటే ఎవరు? ఈరోజు మన వరకు ఉన్నాం, ఇంకా మన తర్వాత తెలీదు, మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మనకు తెలియదు. మరి మనం చివరి రోజుల ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత టైము ఈ చివరి రోజుల వర్తమానం ఉంది కదా, ఇది ఎంత టైం తీసుకునిందంటే
దానియేలు ఎదురు చూసింది ఏమో 70 సంవత్సరములలో అన్నీ అయిపోవాలి, సమకూడిపోవాలి అని అనుకునితే అలా అవ్వల. ఇది మూడు చాలా 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 పెద్ద గ్యాప్లో, అంటే చాలా సంవత్సరములు ఒక మూడు గ్రూప్లోకి తీసుకుంటే మూడుగా విభాగం చేస్తే మొదటి భాగంలో కొంత, ఇంకో రెండో భాగంలో కొంత, ఆ తర్వాత ఇంకో భాగంలో ఇలా జరిగింది. అదన్నీ చూసుకుంటే ఈ మొదటి భాగంలో మాత్రం చూసుకున్నా కానీ 409 సంవత్సరములు అయింది. ఎన్ని సంవత్సరములు? మరి దానియేలు ఎదురు చూసింది ఎన్ని సంవత్సరంలో? 70 సంవత్సరంలో. ఇది 409 సంవత్సరములు. పోనీ 409 సంవత్సరమన్నా అది పూర్తయిందా? అవ్వలా. ఇంకో భాగం ఉంది, దాని తర్వాత కూడా ఇంకో భాగం ఉంది, ఈ 409 కన్నా ఈ 2 భాగములు ఇంకా చాలా ఎక్కువ. ఇది ఎవరు చేసుకున్నారు తెలుసా? యూదులే చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? యూదులే చేసుకున్నారు. అది ఇంపార్టెంట్, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2వ భాగమును, 3వ భాగం ఉంది కదా, ఈ 3వ భాగమును మధ్యలో ఉండేదే సంఘయుగం. ఈరోజు మనం ఉండే యుగం అనమాట. మీ అన్నీ అయోవేంగా ఉంది కదా, ఒకటి ఇప్పుడు లెక్కలు వెళ్తాం. ఇప్పుడు లెక్కలు వస్తే తేలిపోతాయి కదా, తేలా. ఇప్పుడు మన దగ్గర ఒక గోనిపై నిండా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అన్నీ 1000 రియాలు, ఒక్క నోటు 1000 రియాలు, ఒక గోని ఆ బ్యాగ్ దాని ఫుల్ ఉందనుకోండి, ఎంత ఉంటుంది తెలుసా? మనకు తెలియదు కదా. మరి దాన్ని ఓపెన్ చేసి లెక్క పెడితే తెలుస్తుంది కదా. ఇప్పుడు అలాగే లెక్క పడిపోతున్నాం. కొంచెం సీరియస్గా లెక్కలు అన్ని పెట్టుకుందాం. ఏంటి అని చేస్తే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో దీన్ని మనం అర్థం చేసుకుని ఇంకా మనం ముందుకు వెళ్తే, దానియేలు 9:25, దానియేలు 9:25, డానియల్ 9:25 చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఆమేన్. నాకు తెలుసు మీకు ఏమి అర్థమై ఉండదని. ఏమైనా అర్థమైందా? హలో, తెలుగు అర్థమైందా? లేదు కదా. నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను, ఆ తర్వాత మీకు తెలుగులో నేను చెప్తాను. డానియల్ 9:25, నో దేర్ఫోర్ అండ్ అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ ద గోయింగ్ ఫోర్త్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ to restore and to build Jerusalem until the Messiah, the Prince, shall be 7 weeks and 62 weeks. The street shall be built again and the wall even in troublous times. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదు నాకు తెలుసు. 62 ఎలా వచ్చింది మీకు? 62 ఎలా వచ్చింది? 62 ఎలా అవుతుంది తెలుస్తుంది కదా. 69 రావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. బాగా దేవుని ప్రార్థన చేసుకోండి, ఇది అర్థం అవ్వాలని. ఇది మీకు అర్థమైంది అనుకోండి, ఈ లోకంలో మీరే రాజులు. ఇక నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది, బుక్కులు చూస్తే అర్థం కాదు. నన్ను చూడండి, నేను చెప్పేది వినండి. ఒకవేళ మీకు అర్థం కాదంటే మరి నాతో మాట్లాడండి, మాట్లాడితే కలిసి అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకటి వెళ్తా. ఇక్కడ చూడండి, మీరు బుక్కులు చూస్తే మీకు అర్థం కాదు. చూడండి, వినండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అక్కడ ఏం చెప్పబడిందంటే, తెలుగులో మొదట్లో నేను తెలుగులో చదువుతాను. దానియేలు 9:25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. అర్థమైందా మీకు? ఏముంది ఇక్కడ? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని. ఇప్పుడు లెక్క ఎక్కడ స్టార్ట్ అయింది? అర్థం చేసుకోండి, లెక్క ఎక్కడ స్టార్ట్ అయింది? అది యెరూషలేము పట్టణమును
కట్ట స్టార్ట్ అయినప్పుడు నుంచి లెక్క కాదు, ఆజ్ఞ మొదలైన దాని నుంచి లెక్క ఎక్కడి నుంచి? ఆజ్ఞ మొదలైంది అంటే ఆ రోజు ఆజ్ఞలు ఎవరిస్తారు? ఆ రోజులుండే రాజులు ఇస్తారు కదా. ఈ ఆజ్ఞ రాజులు ఇస్తే ఆ ఆజ్ఞ మొదలైన దాని నుంచి లెక్క స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, లెక్క స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ పట్టణం కట్టబడింది అని చెప్పింది, కానీ ఈ వచనంలో ఏం చెప్పింది చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. అంటే ఇక్కడ యెరూషలేములో ఉన్న మందిరం అని చెప్పలా, యెరూషలేము పట్టణమును. తెలుగులో ఉంది కదా రాజ్య వీధులు అని చెప్పి. సో యెరూషలేము పట్టణం కట్టడానికి ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిన ఆ టైం నుంచి లెక్క మొదలైంది. అర్థమైందా? ఏ లెక్క మనం మాట్లాడుతున్నాము? 409 సంవత్సరములు అంటే మొదటి భాగంలో 409 సంవత్సరములు ఉన్నాయి కదా. ఏది? దానియేలు ప్రవచనం చేసిన 70 వారములలో, దానియేలు ప్రవచనం చేసిన 70 వారములలో మొదటి భాగం నుండి 4409 సంవత్సరముల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ లెక్క ఎప్పుడు మొదలవుతుంది? రాజు దగ్గర నుంచి పట్టణం కట్టాలి నా ఆజ్ఞ బయలుదేరదాని నుంచి అక్కడ మొదలైంది. మరి ఇంకా మందిరం కట్టడానికి ఆజ్ఞలు మొదలవుతుంది. అది కాదు మనం మాట్లాడేది ఏంటి? పట్టణం కట్టడం వేరు, మందిరం కట్టడం వేరు. అర్థమైందా? యెరూషలేము పట్టణం కట్టడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది 69 వారములు అని వచ్చింది. ఇది ఎన్ని వారములు? 69 వారములు. ఈ 69 వారములు లెక్క ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. దాని ఇంగ్లీష్లో చూసినా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 62 వారములు అనేసి ఒకటి ఉంది. 62 వారములు. 62 వారములు తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఇంకో 7 ఉన్నాయి కదా. 2 కలిపితే 62, 7 ఎన్ని? 69 వచ్చిందా? ఇది నాకు మొదట్లో అర్థం కాల. నేను ఒక బైబిల్ కాదు 2-3 వెర్షన్లు చూస్తే ఎన్ఎల్టీ వెర్షన్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు, లెక్క ఇచ్చేసాడు డైరెక్ట్గా. అందుకని నాకు అర్థమైంది. లేకపోతే ఇప్పుడు కేజీవీలో చూడండి 7 weeks and 3 score and 2 weeks అని ఉంది. మనకేమో అర్థమవుతుందా? మనకు అసలే లెక్కలు రావు. ఇంకా వీరు ఇలా మాట్లాడితే మనకేం తెలుసు? మనకంటే నన్ను కూడా చేర్చుకున్నా, నాకు కూడా లెక్కలు రాదు. ఎస్ఎస్ఎల్సీలో ఏమో 87 మార్కులు తీసుకున్నా 100కి. మరి లెక్కలు అయితే అసలు పెద్దగా రావట్లేదు. నాకు రాలేదేమో, ఏమో మా ఇంట్లో ఎవరికి రావట్లేదు. అర్థమైందా? ఓకే, ఇది అర్థం అవ్వలేదా? వరలేదు, వాక్యం కాదు. ఇప్పుడు 69 వారములు. ఈ 7 scores 7 weeks and 3 score and 2 weeks అంటే 69 వారములు గుర్తుపెట్టుకోండి, సరేనా? 69 వారములు. 69 వారములను 70 వారముల మధ్యలో ఎడపాటు గ్యాప్ ఉందినాం కదా, అది ఇప్పుడు మనం ఉండేది. అంటే 69 వారములు అయిన తర్వాత 70 వారం స్టార్ట్ అవ్వాలి కదా, అది ఇంకా స్టార్ట్ అవ్వలే. నార్మల్గా ఓ వారం గడిస్తే ఇంకో వారం స్టార్ట్ అవ్వాలి. మరి దేవుడు మనకేం చేశాడు? సంఘంను తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? ఆ గ్యాప్ ఎంత అయింది ఇప్పుడు? 2000 సంవత్సరములు. 2000 సంవత్సరం గ్యాప్లో మనం కూడా ఇంకా బతి ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు 69 వారములు అయిన తర్వాత 69 వారముల తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 69 వారములు అంటున్నాం కదా. ఈ 69 వారములు తేటగా అర్థం చేసుకోవాలంటే ఈ వారం అనే దీనికి గ్రీక్ పదంలో షబువా అంటారు. ఎంత ఆ నంబర్? షబువా అనే దీనికి అక్కడ అర్థం ఏంటంటే 7 అని అర్థం. వారం కాదు, 7 అని అర్థం. మరి ఇక్కడ 7 అని అర్థం ఉంది, కానీ ఇది రోజుల, వారాల, నెలల, సంవత్సరంల మనకు తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చూడండి లెక్కలు ఎలా వెళ్తుందనో. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ పుస్తకంలో, అంటే దానియేలు రాసిన పుస్తకంలో కానీ లేకపోతే ఏదైతే ఈ ప్రవచనం మాట్లాడుతుందో ఈ అధ్యాయంలో కానీ ఆయన దీని ముందు ఏం మాట్లాడారు అనే ఆ కాంటెక్స్ట్ తీసుకుంటే మనకి అది రోజుల, వారంల, నెలల, సంవత్సరంలో అర్థమవుతుంది. ఇప్పుడు అలా తీసుకోవాలంటే మనం ఇక్కడ వెళ్ళాలి. దానియేలు రాసిన ఇదే గ్రంథంలో ఇదే 9వ అధ్యాయంలో 1-2 వచనములు మీరు చదవండి. మైక్ తీసుకుని దగ్గరగా చదివేంటి మీరే. మాదీయుడగు చదవండి. దానియేలు 9 దానియేలు 9:1-2. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేయనట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 70 అక్కడ సంవత్సరములు ఉందా, రోజులు వారాలు ఉన్నాయా? సంవత్సరాలు. సంవత్సరములు. చదవండి. సంపూర్తి అయ్యుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్టె కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును విభ్రమ చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. చాలు. ఇప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటి? ఆ వారంలో అనేది 7 అనేది ఏం మాట్లాడుతున్నారు ఆయన? సంవత్సరములు. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఆపాదించాలి? దానియేలు 9:25 ఆపాదిస్తే అది సంవత్సరముల గురించి మాట్లాడుతున్నారు. అంటే మొదటి భాగంలో ఎన్ని సంవత్సరములు? 469 కదా. 69లో 69 వారములు, ఒక వారానికి 7 రోజులు అంటే 7 సంవత్సరములు కదా. వారానికి 7 రోజులు 7 సంవత్సరములు. 69 సంవత్సరములు ఎన్ని 69 సంవత్సరములు అంటే 69 వారములు అంటే 69 తర్వాత 7 మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎన్ని? 483. 483. 69 × 7 483. 483 సంవత్సరములు లెక్క వస్తుంది కదా ఈ 69 వారంలోకి. మరి ఇంకో వారం కలిపితే 490 కదా. 490. ఇది మొదటి భాగం. లెక్క వచ్చిందా? హలో, అవును కాదంటే అక్కడి నుంచి చెప్పాలి. ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. 490 490 40 కాదు 490 483. 69 × 7 69 7తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే లెక్క వచ్చేది 483. 483. ఇది 69 వారములు. 70 వారములు కదా. ఇంకో వారం చేస్తే 7 సంవత్సరములు. సో 409. మొత్తానికి మొదటి భాగం ఇది. అర్థమైందా? అది 70 వారముల ప్రవచనం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది 69వ వారం తర్వాత మనం మాట్లాడుతున్నాం. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ లెక్క పెట్టుకున్నాం కదా. ఈ లెక్కల ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మన మాట్లాడిన ఈ లెక్క దేని దారి తీస్తుంది తెలుసా? మామూలు ప్రవచనం అనగానే, లేకపోతే ఈరోజు మనకు దేవుడైన దర్శనం చూపిస్తే మనకు విషయం ఏమని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు ఏ టైంలో ఏ సంవత్సరం జరుగుతుందని మనకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. మరి ఇక్కడ లెక్కలు ఎలా వస్తుందని చూస్తే యేసయ్య ఆయననే ఈ ప్రవచనం ప్రకారం ఆయననే మెస్సయ్య అనేది కానీ రక్షకుడు అనేది కానీ ఎప్పుడు దానియేలుకు వచ్చిన ప్రవచనం ఇది. దానియేలుకు వచ్చిన ప్రవచనంలో యేసయ్య పుట్టి పెరిగి ఆ తర్వాత ఎప్పుడు ఆ మందిరంలో ప్రవేశం చేస్తాడు రాజుగా. అర్థమైందా? హోసన్నా హోసన్నా అని చెప్పేసి ఆ గాడిద పైన వెళ్తారు. ఇప్పుడు దాని ముందు ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఉపదేశం చేసేది కానీ బోధ చేసేది కానీ చేస్తుంటే అక్కడ ఏమన్నా జరిగితే ఉంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు. బైబిల్లో చూసాం మనం చాలాసార్లు. మరి ఈ హోసన్నా అని వెళ్తాడు కదా ఆయన, అది డైరెక్ట్గా ఆయన ఏం చేస్తాడు, రాజుగా నేనే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, అక్కడ ప్రవేశం చేసి, ఇది మత్తయి 21లో ఉంటుంది, ప్రవేశం చేసి అక్కడ అందరు వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరినీ ఏం చేస్తాడు, అన్నీ దొల్లగొట్టేసి వెళ్ళిపండ్రా, ఇది నా తండ్రి సన్నిధి, ఇక్కడ ఎవరు వ్యాపారం చేయకూడదు చెప్తారు కదా. ఆ రోజును ప్రవచనం చేసింది ఎవరు? దానియేలు. ఈ 70 వార ప్రవచనంలో అప్పుడే ప్రవచనం చేశాడు. అది సంవత్సరం మాత్రం ప్రవచనం చేయలే, లేదు ఉత్తగా జరుగుతుందని ప్రవచనం చేయలే. సంవత్సరం, నెల, రోజు, డేట్ అని చెప్తాం కదా, దాని అన్నిటినీ పక్కగా ఆయన చెప్పాడు. చూద్దాం లెక్క ఎలాగని చూద్దాం. ఇక్కడ చూడండి, దాని ముందు కొన్ని విషయములు చూసుకుందాం. ఇప్పుడు ఈ దానియేలు ప్రవచనం చేసిన దీంట్లో 70 వారంలో అన్నీ అయిపోవాలి అనుకున్నాడు కదా. ఆ తర్వాత జరిగేది చూద్దాం. 3 వేరే వేరే సమయంలో
3 వేరే వేరే రాజులు, వేరే వేరే రాజు, ఒకే రాజు కాదు, 3 వేరే వేరే సమయంలో కాలంలో 3 వేరే వేరే రాజులు 3 ఆజ్ఞలు బయలుదేరి చేశారు. దేనికి తెలుసా? ఇది మందిరం కట్టడానికి, పట్టణం కట్టడానికి కాదు. మనం ఆడే లెక్క ఎక్కడి నుంచి? పట్టణం కట్టడానికి మనం ఆడే లెక్క. ఇప్పుడు మనం ఆ లెక్క మాడట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. నన్ను చూడండి, ఇక్కడ మనం మాట్లాడే లెక్క 490 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇది పట్టణం కట్టేటప్పుడు ప్రారంభమయ్యేది. మరి ఇప్పుడు మనం మాట్లాడే ఈ 3 ఆజ్ఞలు, 3 రాజులు దేని ఆజ్ఞ ఇచ్చారు? మందిరం కట్టడానికి. మొదటిగా 537 క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం అంటే యేసయ్య పుట్టుక ముందు. క్రీస్తు పూర్వం 537లో మొదటి ఆజ్ఞ రాజు అయిన సైరస్ అని రాజు. ఆ రాజు ఏం చేశారు? ఆజ్ఞ వదిలిపెట్టాడు, బయలుదేరి చేశాడు. అని వెళ్ళి మందిరం కట్టుకోండి అని చెప్పేసి. అర్థమైందా? ఇది ఎక్కడుందంటే మనకు ఎజ్రా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2:4 చదవద్దు. ఇక్కడ చూడండి, ఎజ్రా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2:4 వచనంలో ఉన్నాయి. తర్వాత రెండో రాజు దర్యావేసు. ఎవరు? డారియస్ అంటారు ఇంగ్లీష్లో. దర్యావేసు మరి కొంత సమయం తర్వాతనే దర్యావేసు ఇంకో ఆజ్ఞ ఇచ్చి దాన్ని కట్టమన్నాడు. దేని? మందిరమును కట్టమన్నాడు. ఎందుకు మందిరం రెండవసారి ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది? మొదట్లో ఇచ్చిన ఆజ్ఞలో పూర్తి అవ్వలేదు కాబట్టి రెండవ ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది. అది దర్యావేసు ఇచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే, ఆయన ఒక 6 సంవత్సరములు పాలన చేశాడు. ఆయన 6 సంవత్సరములు పాలన చేస్తే మార్చి 14వ తారీఖు, 12వ తారీఖు అక్కడ చెప్పబడింది. మార్చి 12వ తారీఖు ఆయన పాలన ఉన్న టైంలో, అది కూడా ఎజ్రాలని గ్రంథస్థం చేయబడింది. 6వ అధ్యాయంలో 1-5 వచనములు, తర్వాత 8వ వచనం, 12వ వచనం, 15వ వచనం మనకి ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. అది మీరు చదివితే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మూడవ రాజు క్రీస్తు పూర్వం 478లో రాజు పేరేంటి? అర్తశాస్త్రస్ అంటారు. ఏమంటారు? అర్టసక్సెస్ అంటారు. అర్టసక్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అర్థశాస్త్రస్ ఏదో చెప్తారు తెలుగులో. ఆ రాజు ఏం చేశాడు? 478లో మందిరం వచ్చేసి పూర్తి చేయడానికి, అంటే దాని అర్థం ఏంటి? దాని ముందు బయలుదేరి వెళ్ళిన 2 ఆజ్ఞల్లో కూడా మందిరం పూర్తి అవ్వలేదు. ఇప్పుడు పూర్తి అవ్వడానికి ఎంత ఫైనల్ డెకరేషన్ అంటారు కదా, దానికి ఈ రాజు అయిన అర్థశాస్త్రస్ ఏం చేశాడంటే ఆజ్ఞ బయలుదేరబట్టి దాన్ని ముగించారు. ఇది కూడా ఎస్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో 11-26 మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 3 ఆజ్ఞలు కూడా ఆ టైంలో బయలుదేరి వెళ్ళింది దేని కట్టడానికి? మందిరం కట్టడానికి. మరి మనం మాట్లాడే లెక్క పట్టణం కట్టడానికి. మరి ఇదే అర్టసక్సెస్ ఉన్నాడు కదా ఈయన, ఈ రాజు ఇంకో ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, ఇంకో ఆజ్ఞ పంపించాడు. ఆ ఆజ్ఞలనే పట్టణం కట్టమని చెప్పాడు. అర్థమైందా? అంటే ఎందుకు అది ఇంత తేడా చెప్తున్నామంటే, ఆ 3 ఆజ్ఞలు ఏంటి, ఈ ఆజ్ఞ ఏంటి అంటే, ఆజ్ఞ బయలుదేరిన వెంటనే లెక్క స్టార్ట్ అయింది కదా, మరి ఏ ఆజ్ఞ అనే కన్ఫ్యూజన్ రాకూడదని 3 ఆజ్ఞలు మందిరం కట్టడానికి. అది కాదు దానియేలు ప్రవచనం చేసింది. దానియేలు ప్రవచనమును దేనికి సంబంధం? పట్టణం కట్టడానికి సంబంధం. అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు బయలుదేరిన ఈ ఆజ్ఞనే దానియేలు ప్రవచనంకి సంబంధించిందని మనం ఇప్పుడు తీసుకోవాలి. అంటే ఈ అర్థశాస్త్ర పంపించిన 2వ ఆజ్ఞ పట్టణం కట్టమని చెప్పాడు కదా, ఈ ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిన అక్కడ నుంచి ఈ 483 సంవత్సరంలో మొదలవుతుంది. అర్థమైందా? లెక్క మొదలవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఈ లెక్క ఇలా ఉంటే, ఇక్కడ ఈ లెక్క బయలుదేరి వెళ్ళిన ఆ తారీఖు ఉంది, ఆ డేట్ వచ్చేసి ఎప్పుడంటే మార్చి 14, 445 క్రీస్తు పూర్వం. యేసయ్య ఇంకా పుట్ట ముందు 440. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ డేట్ గుర్తుంటేనే దానియేలు ప్రవచనం ప్రకారం యేసయ్య నేనే యూదులకు రాజు అని చెప్పేసి ఆ మందిరంకి ప్రవేశం చేశారు కదా, ఆ రోజు మనకి లెక్క తేలుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరి వెళ్ళింది ఏ రోజు చెప్పాలి మీరు? మార్చి 14 క్రీస్తు పూర్వం 445, అంటే బిఫోర్ క్రైస్ట్. అర్థమైందా?
బిఫోర్ క్రైస్ట్ 445 మార్చ్ 14th. ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇంకో లెక్క పైకి వస్తాం. ఆజ్ఞ మొదలైంది ఇక్కడి నుంచి, ఈ డేట్ నుంచి ఆజ్ఞ మొదలైంది. ఇప్పుడు లెక్క ఎలా అని చూస్తే, ఇప్పుడు మనం లెక్క ఎలా పెట్టాలి అని చూస్తే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏ విషయం అంటే ఇక్కడ చూడండి, ఒక సంవత్సరం ఎన్ని రోజులు ఉన్నాయి కదా? ఎయిత్ సెంచురీ అంటే బిఫోర్ క్రైస్ట్ 8th సెంచురీ, ఆఫ్టర్ క్రైస్ట్ కాదు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం ఉంది కదా, 8th సెంచురీ వరకు ఒక సంవత్సరముకు 360 రోజులే. ఎన్ని అర్థం చేసుకోండి. కొంచెం మీకు సబ్జెక్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది, మరి మీకు ఎవరు చెప్పరు ఈ సబ్జెక్ట్ను. అందుకని అది కూడా ఈరోజు నిన్ను ఎవరో చెప్పమనిచాడు అనుకుంటున్నారు కదా, నవ్వుతున్నారు మీరు. ఇది చివరి రోజులకు సంబంధించింది కాబట్టి ఇంకా వేరే దారి లేదు, తెలుసుకునే తీరాలి. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో అంటే 8th సెంచురీలో, దాని ముందు వరకు సంవత్సరముకు 360 రోజులే. అందరూ పాటించింది 360 రోజులు అంటే 12 నెలలే, నెలకు 30 రోజులే. ఇప్పుడు ఈ 8th సెంచురీ తర్వాత, క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్ 8th సెంచురీ, దాని తర్వాత ఏమైందంటే మార్స్ అనేది ఉంది కదా, అంగారకుడు, తెలుగు అంగారకుడు ఉంటారు మార్స్కి, ప్లానెట్ మార్స్ ఉంది కదా, ఇది సూర్యుడును ఎర్త్ భూమి ఉంది కదా, దీని మధ్యలో వచ్చిందంట. దీనివల్ల ఒక సంవత్సరముకు 5 రోజులు పెరిగిపోయింది. అందుకనే మనకి ఫిబ్రవరి 28, తర్వాత 29 లీప్ ఇయర్, కొన్ని నెలలు 30 రోజులు, ఇంకొన్ని నెలలు 31 రోజులు ఉంటుంది. అర్థమైందా? 5 రోజులు మొత్తం సంవత్సరానికి పెరిగిపోయింది. దాని తర్వాత నుంచి మనం పాటించేది సంవత్సరముకు 365 రోజులు. అర్థమైందా? మరి ఇక్కడ ముఖ్య గమనిక అంటారు కదా, అది ఏంటంటే ప్రవచనం సంబంధించిన విషయంలో అన్నీ లెక్క పెట్టేది 360 రోజులను బేస్ చేసుకుని, 65 రోజులను బేస్ చేసుకుని కాదు. ఇది చెప్పడానికి ఇంత చెప్పా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతారా 365 రోజులు 60 రోజులకి లెక్క పెడతారేంటి, మీ లెక్క తప్పుంటారు కదా మీరు సింపుల్గా. అందుకని ఇప్పుడు మనం మాట్లాడే ప్రవచనములన్నీ సంవత్సరానికి ఎన్ని రోజులు లెక్క పెట్టుకోవాలి? 360 రోజులే లెక్క పెట్టుకోవాలి. నెలకి ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? 30 రోజులు లెక్క పెట్టాలి. ఇది ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ లెక్క వద్దాం. ఏ లెక్క? ఆజ్ఞ, పట్టణం కట్టాలి అనే ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిన డేట్ ఏంటి? నన్ను చూసి చెప్పాలి, స్క్రీన్ చూడకూడదు. మార్చ్ 14th 445 445 కదా. ఈ డేట్ నుంచి యేసయ్య వెళ్ళారు కదా, కుడి మందిరంకి వెళ్ళారు కదా, నేనే రాజు అని చెప్పేసి వెళ్ళారు కదా, వెళ్ళి అన్ని దొలగొట్టారు కదా. ఈ డేటు ఎలా సెట్ అవుతుందని చూద్దామా? అది దానియేలు ప్రవచనంలో ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి, సంవత్సరానికి మార్చ్ 14 440 అక్కడి నుంచి సంవత్సరానికి 360 రోజులు ప్రవచనం ప్రకారం లెక్క పెట్టుకుంటే ఎన్ని సంవత్సరములు? 483 సంవత్సరములు కదా. అదే కదా, 69 × 7 చూసుకున్నాం కదా, 483. ఇప్పుడు 360 రోజులు 483 సంవత్సరములు. దీన్ని మల్టిప్లికేషన్ తెలుగు ఏం చెప్తారు? ఏమంటారు? గుణించడమా? ఓకే, ఇప్పుడు మీకు తెలియట్లా. ఇప్పుడు 360 రోజులు ఒక సంవత్సరముకి 483 సంవత్సరములను మనం మల్టిప్లికేషన్ చేస్తే ఎన్ని రోజులు వస్తుంది? అక్కడ 1,73,880 రోజులు వస్తుంది. ఇంకో ఒక్క సంవత్సరం మనం దాంట్లో అధికంగా లెక్క పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వంలో చూస్తే పెద్ద నంబర్ నుంచి తక్కువ అవుతుంది కదా. ఎందుకంటే క్రీస్తు పూర్వంను 1 అని స్టార్ట్ చేశారు, అందుకని పెద్ద నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్రీస్తు సగం అనేప్పుడు 1, 2, 3 నుంచి ఇలా పెరుగుతుంది. ఇప్పుడు మనం పెరిగి దీంట్లో ఉన్నాము. మరి క్రీస్తు పూర్వం పెద్ద నంబర్ నుంచి తక్కువది. ఇప్పుడు అలా తగ్గి వచ్చేటప్పుడు అన్ని నంబర్ తగ్గిన తర్వాత 0 వస్తుందా, 1 వస్తుందా?
జీరో రాకూడదు. ఎందుకంటే ఆ ఫైనల్గా నంబర్ అయిన తర్వాత 1 నుంచే స్టార్ట్ అవుతుంది. జీరో ఉండడానికి అవకాశం లేదు. జీరో అంటే ఏమవుతుంది, మీకు 1 ఇయర్ ఏమి లేనట్టు ఉంటుంది. అందుకని అక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు 500 సంవత్సరం అనుకుంటాం, క్రీస్తు పూర్వం 500. ఇప్పుడు అది ఎలా తక్కువ అవుతుంది? 499, 490, 80 ఇలా తగ్గి 300, 200, 100, 50, 40, 20, 30, 10 అని వస్తుందా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ 1 అయ్యేటప్పుడు తర్వాత ఏమొస్తుంది? ఆ పాత 1 అవ్వేటప్పుడు కొత్త 1 వస్తుంది కదా, మధ్యలో జీరో లేదు కదా. మీకు అర్థమయ్యేటి ఇప్పుడు చెప్తా. ఇది మీకు అర్థమని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రోజు ఎన్ని గంటలు ఉన్నాయి? 24. 24వ గంట అని ఎప్పుడన్నా మీరు వాచ్లో చూసారా? ఎందుకంటే జీరో అని ఒక గంట లేదు అక్కడ. అది ఏదో ఒకటి జీరోని లెక్క లేదు అక్కడ. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే మాడుకోవాలి కదా. 20 ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదయం ఉన్నామా, మధ్యాహ్నం 12 అవుతుందా, 12 తర్వాత 1, 2 అంటామా, దీన్ని 13 లెక్క పెడతాం. 13, 14 అలా లెక్క పెడితే నైట్ 11 అని దీన్ని 23 అంటాము కదా. ఆ నైట్ 11 తర్వాత ఆ 23 తర్వాత అలాగ టైం పాస్ అయ్యి తర్వాత జీరో అవ్వదు. ఆ జీరో అవ్వేటప్పుడు 1 మొదటి గంట అని స్టార్ట్ అవుతుంది. 0 గంట అని ఏమైనా ఉందా? అలాగే సంవత్సరంలో కూడా అది అలా తక్కువ వస్తే ఇక్కడ 0 అనే సంవత్సరం లేదు కాబట్టి ఏముంది, 1 నుంచి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంకో 1 ఆర్డర్ చేసుకుంటే, ఇంకో 3 రోజులు ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు ఆ తారీఖు ఏం తెలుసా? క్రీస్తు పూర్వం అంటే యేసయ్య పుట్టిన తర్వాత 32 సంవత్సరములు అయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు పడుతుంది. ఏ తారీఖు పడుతుంది? ఏప్రిల్ 6. ఎగ్జాక్ట్ ఆ రోజే యేసయ్య ఎక్కడ వెళ్ళారు? మందిరానికి ప్రవేశించారు. ఇది ప్రవచనం చేసింది ఎవరు? దానియేలు ప్రవచనంలో ఆ 70 వారముల ప్రవచనం ఉంది కదా, దాంట్లో దానియేలు ప్రవచనం చేసిన ప్రవచనం ఇది. కరెక్ట్గా వచ్చి పడించుకోండి, ఆ డేట్తో సగం పడించుకోండి. ఇప్పుడు చూడండి, మన సంవత్సరములు సూట్ చేయాల, నెల సూట్ అయింది, డే కూడా సూట్ అయింది, కరెక్ట్ మ్యాచ్ అయింది. చూడండి, అది ప్రవచనం. అందుకని బైబిల్ అంటే ప్రవచనం వచ్చేసి ఎలా తీసుకోవాలి? అలగారికల్ సెన్స్లో తీసుకోకూడదు. అంటే మనం ఊహించుకుని తీసుకోవడం కాదు. ఇక్కడ కరెక్ట్ దేవుడు రాపిచ్చాడు, లిటరల్ సెన్స్లో రాపిచ్చాడు. ఎలా ఉందో అలా తీసుకోవాలి. ఆ లెక్కలు మనకు రాదుగా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మనకు అంత కష్టంగా ఉంది. మరి అప్పుడు రాసిన వాళ్ళకి అస్సలు అర్థం కాదు. దానిలో అస్సలు అర్థం కాల. ఇది ఏంటి అని అడిగాడు. నీకు తెలియదు, నువ్వు రాయి అన్నాడు దేవుడు. అది ఆ లెక్క. ఇప్పుడు ఈ ఒక్క ప్రవచనం సరిపోదా యేసయ్యనే రక్షకుడిని చెప్పడానికి? కరెక్ట్గా ఆ రోజు వెళ్ళిపోయాడు కదా ఆయన. ఆ రోజు వెళ్ళింది ఆయనే కదా. యేసయ్య శరీరధారి వచ్చినా, నరరూపిగా వచ్చినా కానీ ఈ ఒక్క ప్రవచనం సరిపోదా? ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే బలి అర్పణ మన కోసం, మన పాపములను తీసుకోవడానికి కోసం వచ్చాయనేది ఈ ఒక్క ప్రవచనం మనకి సరిపోతుంది. అది ఇప్పుడు ఈ విషయం వచ్చేసి యూదులు ఒప్పుకోవట్లేదు. ఎవరు? ఈ దానియేలు ప్రవక్త ఎవరు? యూదులే కదా. వాళ్ళు రాసింది, వాళ్ళ దగ్గర గ్రంథం ఉంది, వాళ్ళు దాన్ని చదువుతారు, వాళ్ళ లెక్కలు చాలా బాగా వేసుకుంటారు. యూదులు మనకన్నా చాలా గట్టి జ్ఞానవంతులు అనమాట, తెలుసా మీకు? అలా ఉన్నా కానీ వాళ్ళు అక్కడ దాన్ని గ్రహించలేదు, వాళ్ళు అడ్డగించారు. ఎందుకు అడ్డగించారంటే దేవుడు వాళ్ళ కళ్ళును టెంపరీ తాత్కాలికంగా మూసిపెట్టారు కాబట్టి. అర్థమైందా? అలా ఉంది. ఇప్పుడు 25వ వచనం మనం చూసుకున్నాం. ఇదే దానియేలు 9:26 మొదటి భాగం మాత్రం చూసుకుందాం. దానియేలు 9:26 మొదటి భాగం చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఆమేన్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ చదువుతాను మీకు. Daniel 9:26. After this period of 62 sets of 7, the anointed one will be killed
అపియరింగ్ టు హ్యావ్ అకంప్లిష్డ్ నథింగ్ అంటే అపియరింగ్ టు హ్యావ్ అకంప్లిష్డ్ నథింగ్ అంటే ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, ఆయన కోసం మరణించలేదు అని అర్థం. అర్థమైందా మీకు? తెలుగులో ఏమి చదవండి అని, తెలుగులో చదవండి ఇంకోసారి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా, ఇక్కడ చూడండి, ఏమీ లేకుండా అంటే ఆయన కోసం ఏమీ చేసుకోకుండా ఆయన మరణించింది దేనికోసం? మన కోసం, మన పాపములు మన అధికారములు తీసివేయడానికి కోసం ఆయన మరణించాడు కాబట్టి అలా చెప్పబడింది. ఆయన ఏమీ లేకుండా, ఇంకోటి ఆయన ఎంటీ చేసుకుని వచ్చినట్టు రాజు మీరు చదివేశారు, అయిపోయింది వదలండి. ఓకే, ఇప్పుడు ఆయన ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. ఏంటి? యేసయ్య దానియేలు ప్రవచనం చేసిన ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం అంటే ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 32 ఏప్రిల్ 6వ తారీఖు ఎక్కడ లేడు, ఆయన మందిరానికి ప్రవేశం చేశాడు. నేనే రాజు, నేనే మెస్సీ అని చెప్పేసి మందిర ప్రవేశం ఆయన చేశాడు. చేసిన దాని తర్వాత వచ్చిన ఆ వారం, ఆ గురువారం థర్స్డే, ఆ వారం గురువారం థర్స్డే ఆయన మరణిస్తున్నాడు, శిలువలో వేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన జరుగుతుంది. గెత్సెమనే తోటల ప్రార్థనలో ఆ రోజు నైట్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జూదా ఇస్కరియోతు వస్తున్నాడు కదా, తీసుకొచ్చి పట్టించాడు. అది జరుగుతుంది ఆ గురువారం. అది ఏప్రిల్ 10 థర్స్డే, క్రీస్తు పూర్వం అంటే ఆఫ్టర్ క్రైస్ట్ 32వ సంవత్సరంలో ఇది జరిగింది. చాలామంది బైబిల్ పండితులు కమెంట్ రాస్తారు, అది రాస్తారు 33లో 34లో ఆయన మరణించాడు అని. నో, యేసయ్యను శిలువ మరణం చేసింది క్రీస్తు పూర్వం 32 ఏప్రిల్ 10వ తారీఖు. ఏ రోజు తెలుసా? అది గురువారం, అది పస్కా రోజు. యూజువల్గా పస్కా పండుగ ఆ రోజు ఆ సిలువలో వేలాడదీస్తే ఆ రోజే ఏం చేస్తారంటే, అది పస్కా రోజు కాలేదంటే ఆ రోజే కాళ్ళని ఇరగొట్టి చంపి కింద దించేస్తారు. మరి ఆ రోజు పస్కా రోజు కాబట్టి ముట్టుకోలేదు. అర్థమైందా మీకు? అలాగే వదిలేశారు. ఇప్పుడు ఆయన 3 రోజులు థర్స్డే నైట్ కదా, థర్స్డే డే టైంలో ఆ డే, థర్స్డే నైటు, ఫ్రైడే నైటు, సాటర్డే నైటు, సండే ఉదయం రాముందు 3 నైట్లు థర్స్డేతో పాటు కలిపి, మొదటి పగలు ఫ్రైడే, 2వ పగలు, 3వ పగలు ఏంటి సాటర్డే. 3 పగలు 3 నైటు. యోనా సేప కడుపులో 3 నైటు 3 ఉన్నాయి. అదే లెక్కల ఆయన ఏం చేశాడు, 3 పగలు మరణించాడు కదా థర్స్డేనే. 3 గంటలకు మరణిస్తే థర్స్డే మరణించిన తర్వాత వాక్యం చెప్తుంది 3 పగలు 3 రాత్రి భూగర్భంలో ఆయన ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. భూగర్భం ఎక్కడ వెళ్ళాడు ఆయన? కింద వెళ్ళాడు కదా, కింద వెళ్ళి అక్కడ అన్ని సమకూర్చుకున్నాడు కదా. అది అర్థమైందా? ఇది ప్రవచనం. ఇప్పుడు యేసయ్య రక్షకుడా కాదా? యేసయ్య అభిషిక్తుడా కాదా? తండ్రి పంపించిన అభిషిక్తుడు కానీ రక్షకుడు కానీ మనను మన పాపం నుంచి అధికారం నుంచి మనను కాపాడిన దేవుడు కానీ ఎవరనుకున్నాం? యేసయ్యనే. దీనికన్నా పెద్ద రుజువు ఏమీ లేదు. ఇప్పుడు చివరిలో ఒక్కటి చెప్పి మనం ముగిస్తున్నాము. ఇది ఇంతవరకు మనం మాట్లాడుకుంది అటామ్ బాంబ్ అంటే ఇంకా ఇది మిసైల్ లాంటిది అనమాట. ఈ ఒక్క ప్రవచనం ఎలాంటిది? చాలా పెద్ద ICBM, ఇంటర్ కాంటినెంట్, అంటే దేశం మొదలు దేశం వెళ్ళి పడుతుంది కదా మిసైల్, అలాంటిది అనమాట. ఎంత ఆశ్చర్యంగా ఉండదంటే అంత ఆశ్చర్యం అనమాట. ఇంతవరకు మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్పేదా? హే వదలరా బాబు, అలాంటి టైం అవుతుందంటారా? వాక్యం మాత్రం చెప్పే వాళ్ళ ఓపి ఉండే వరకు వినేవాళ్ళు వినాలంట. ఇలా అలా పెట్టుకుని సంతోషంగా వినాలి. ఎలా ఉండాలి? సంతోషంగా, ఆసక్తి ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు ఒక ప్రవచనం. ఇది ఎజెకియల్ గ్రంథంలో దేవుడు ఎజెకియల్తో మాట్లాడింది మనం చూసుకుందాం. తీయండి, ఎజెకియల్ గ్రంథం 4వ అధ్యాయం 4, 5, 6 ఈ 3 వచనం చదవండి. 4, 5, 6 ఈ 3 వచనం చదవండి. ఇప్పుడు మొదటి భాగం చూసాం కదా మనం. మొదటి భాగం 409 సంవత్సరం మనం చూసాం కదా. 70 వారంలో 490
490 490 ఇయర్స్. దీంట్లో 483 ఇయర్స్ చూసాం. చివరి వారం వచ్చేసి చివరి ఉంది. 483 లెక్క వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్క వచ్చింది? ప్రవచనం చూసి ఆజ్ఞ బయలుదేరి వెళ్ళిన ఆ రోజు నుంచి 483 వారంలో ఏ రోజు పడింది? ఏప్రిల్ 6 క్రీస్తు పూర్వం 445 కదా. క్రీస్తు పూర్వం 32 పడింది. ఆజ్ఞ బయలుదేరింది ఏమో ఏప్రిల్ ఏ టైం? మార్చ్ 14 445. అక్కడి నుంచి 483 సంవత్సరంలో ఎక్కడ ముగించబడింది? యేసయ్య మందిర ప్రవేశంలో ఏ డేటు? ఏప్రిల్ 6 క్రీస్తు పూర్వం 32 కదా. అయిందా? ఓకే. ఇప్పుడు ఇది మొదటి భాగం పూర్తి అయితే దానియేలు ప్రవచనం ప్రకారం 70 వారంలో అన్నీ అయిపోవాలని ఎదురు చూశాడు. మరి ఇప్పుడే ఎంత టైం అయింది? 483 ముగించింది. ఇప్పుడు ముగించిందా? ఆ 70వ వారంలో మనం ఉన్నాం. సరే, ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎంత పొడిగించుకున్నారని చూద్దాం. ఎవరు? యూదులు ఈ దాసత్వం 70 సంవత్సరంలే కదా. ఈ దాసత్వం ఎంత పొడిగించుకున్నారు అని చూస్తే ఇక్కడ చూడండి. చదవండి. ఎజెకియల్ 4, 5, 6 చదవండి. నేను కూడా మరి మీతో చెప్తాను. గట్టి చదవండి మైతో. మరియు నీ ఎడం ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును బాగా అర్థం చేసుకోండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎజెకియల్ ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ఎవరితో, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళను, యూదులను. అప్పుడు రెండుగా ఉన్నారు. ఈ ఇద్దరును వాళ్ళు చేసిన పాపం గురించి ఆయన ప్రవక్తతో మాట్లాడుతున్నారు. మంచి చదువు 4వ వచనం. మరియు నీ ఎడమ పక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారు దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో, అంటే ఎడం పక్క ఆ తట్టు పండుకుంటువో అన్ని దినములు నీవు వారి దోషములు భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషం చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఇంకా ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములు గురింపవలనని సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఎన్ని సంవత్సరములు? అది 40 సంవత్సరములు. 40 సంవత్సరంలో ఆయన నిర్ణయించి ఉంటాడు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ వినండి. దేవుడు ఎజెకియల్ ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నారంటే, యూదులు అంటే ఇశ్రాయేల్ జనాంగం మొత్తానికి యూదులు, తర్వాత ఇశ్రాయేల్, అప్పుడు రెండు వేరు ఉంది కాబట్టి వీళ్ళు నాకు వ్యతిరేకించి పాపం చేసి ఉన్నారు. అర్థమైందా? నువ్వు ఎడం పక్కన తిప్పి నువ్వు పడుకో. ఒక సంవత్సరముకు వాళ్ళు పాపం చేసిన సంవత్సరం ఉంది కదా, ఆ సంవత్సరముకు ఒక్కరోజు చొప్పున 390 రోజులు నువ్వు ఎడం పక్కన పడుకో. అంటే వాళ్ళు 390 సంవత్సరములు పాపం చేసి ఉన్నారు. ఇది ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం. ఇప్పుడు కుడి పక్కన తిప్పి పడుకో. అప్పుడు 40 రోజులు పడుకో. ఎందుకంటే యూదులు 40 సంవత్సరములు నాకు వ్యతిరేకించి పాపం చేసి ఉన్నారు. అర్థమైందా? అప్పుడు ఇశ్రాయేల్ వచ్చేసి ఇప్పుడు ఒక దేశం ఉంది కదా, అప్పుడు రెండుగా ఉంది. అంటే దక్షిణం ఒకరు, పడమర ఒకరు పాలన చేశారు. నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అని చెప్పేసి. అర్థమైందా? నార్దర్న్ కింగ్డమ్లో ఏమో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ఉన్నారు. సదర్న్ కింగ్డమ్ దక్షిణంలో వచ్చేసి యూదులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపం ఎన్ని సంవత్సరాలు దేవుని వ్యతిరేకించి? 390 ఇయర్స్. అది ప్రవక్తలో ఎడంబక్కముగా ఆయన పెట్టి చెప్పారు. అంటే ఇది సాదృశ్యంగా చెప్పబడింది, పెట్టారనమాట. యూదా జనాంగం ఎన్ని సంవత్సరములు? 40 సంవత్సరములు చేశారు. అంటే టోటల్గా 390, 40 కలిపితే 430 సంవత్సరములు వీళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకించారు. కాబట్టి
ఈ 483 ఆ సంవత్సరం మొదటి భాగంతో ఇప్పుడు ఈ భాగం కూడా వాళ్ళు ఏం చేయాలి ఇంకా దాసత్వంలో ఉండాల్సిందే. ముందు దానియేలు ఎదురు చూసింది 70 సంవత్సరములు అంటే దీన్ని వీళ్ళు ఏం చేశారు, వ్యతిరేకించి పొడిగించుకున్నారు. ఎన్ని సంవత్సరంలో? 483 వెళ్ళిపోయింది. ఇప్పుడు మరీ ఎక్కువ వీళ్ళు పాపం చేస్తే దేవుని లెక్క ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి, 430 సంవత్సరములు ఇంకా దాసత్వంలో అక్కడక్కడ చెదిరిపోయి ఉండాలి. మరి ఇది మొత్తం లెక్క. ఈ 430 సంవత్సరములు వీళ్ళు పాపం చేసిన దాంట్లో 70 సంవత్సరములు దాసత్వం ఉండిపోయారు కదా అక్కడే. అది పోతే ఇంకా ఎన్ని సంవత్సరం ఉన్నాయి? 360. 430 నుంచి 70 పోతే 360 కదా. ఇప్పుడు ఈ 360 సంవత్సరములు 360 ఇయర్స్ చేస్తే దాసత్వం చేస్తే అయిపోయింది కదా. దీంతో అవలా, ఈ రెండో భాగంతో అవలా. ఇంకా ఏం చేశారు తెలుసా వీళ్ళు? చూద్దామా? లెవిటికస్ తీయండి, లేవియలకు రాసిన గ్రంథం తీయండి. లేవియలకు రాసిన గ్రంథం తీయండి. దాని ముందు ఇంకో డేట్ చూసుకుందాం. దీనికైనా ముందు ఇంకో డేట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా 360. ఇక్కడ చూసుకుంటే ఈ 360 తర్వాత ఈ 360 ఎప్పటి నుంచి చేయాలి తెలుసా? వాళ్ళు బబులోన్ నుంచి వాళ్ళు 70 సంవత్సరాలు అవ్వగానే వాళ్ళు రిలీజ్ చేశారు కదా, స్వేచ్ఛించి పంపించారు కదా. ఆ డేట్ చూస్తే జూలై 23, 537 BC క్రీస్తు పూర్వం, యేసయ్య పుట్టక ముందు 537వ సంవత్సరం జూలై 23. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? బబులోన్ రాజు దాసత్వం నుంచి రిలీజ్ అయ్యి వచ్చారు. అయిందా? ఇది ఈ డేట్. ఇప్పుడు ఈ డేట్ నుంచి వీళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరములు దాసత్వం ఉండాలి? 360 సంవత్సరములు దాసత్వంలో ఉండాలి. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరం ఉన్నారు అని చూస్తే దాన్ని చూడండి. లేవియా ఖండం తీయండి. లేవియలు రాసిన పుస్తకంలో 26, 18 చదవండి. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల, నా మాటని ఇవన్నీ సంభవించినను అంటే ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే బబులోనుకు దాసత్వం చేయడానికి బానిసలుగా వెళ్ళండి అని 70 సంవత్సరములు దేవుడు అప్పగిస్తే, మరి అప్పగించిన తర్వాత అక్కడ కానీ ఇక్కడ కానీ లేకపోతే తప్పించుకుని వెళ్ళిపోయి ఇంకా వ్యతిరేకం చేస్తే ఏం చేయాలంట? చదవండి, ఏం చేయాలంట? ఇంకా ఇవన్నీ సంభవించినను, ఇవన్నీ అయిన తర్వాతను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా అర్థమైందా? ఆయన ఇవన్నీ ఇంత దాసత్వంలో పెట్టి ఇవన్నీ శిక్ష వేసినా కానీ ఇంకా మీరు నా మాట వినని ఎడల, మీ పాపములు పెరిగిన దానికి కూడా ఎడల, ఏదైతే మీకు నిర్ణయించబడిన టైం ఉందో, సమయం ఉందో, ఆ సంవత్సరములు ఎన్ని రెట్లుగా మారుతుందంట? 7 రెట్లు ఎక్కువ, 7 times more అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన లెక్క ఎంత తేలింది? 360 సంవత్సరములు ఇంకడు బానిసత్వం ఉంటే సరిపోతుంది. మరి ఆ 360 ఇంకా అది 7 అంతస్తులంటే 360 ఇంటూ 7 ఎన్ని సంవత్సరములు? 2520 సంవత్సరములు వాళ్ళు బానిసలుగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇస్రాయేల్ ఇంకా అక్కడక్కడక్కడ ఈ ఇస్రాయేల్ జనాంగం వచ్చి అక్కడక్కడ చదిరిపోయినారని? వాళ్ళు చేసిన దేవునికి వ్యతిరేకించి చేసిన ఆ పాపం కొలిది వాళ్ళకి 7 అంతులు ఏమైంది? ఆ దాసత్వం చేసే సంవత్సరములు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ సంవత్సరములు పెరిగిన తర్వాత అది ఎంత టైం పెరిగింది అంటే 2520 సంవత్సరం దాసత్వం చేయాలి. మరి ఇప్పుడు 2520 మనం మాట్లాడేది సంవత్సరానికి 3365 రోజులు లెక్క పెడితే, ఇప్పుడు అలా పెట్టితే ఇప్పుడు మనం ఎలా లెక్క పెట్టాలి? 360 పెడితే 2483 సంవత్సరములు 9 నెలలు 21 రోజులు వీళ్ళు ఏం చేయాలి? ఇంకా దాసత్వం ఉండాలి. ఇది ముగించితే ఒక డేట్ వస్తుంది కదా, ఆ డేట్ ఏం తెలుసా? ఆ డేటే ఇస్రాయెల్ దేశంగా. మీకు అంజూరపు చెట్టు సిగురించడం గుర్తుందా?
ఒకసారి మాట్లాడుకున్నామే. ఫిగ్ ట్రీ విల్ బ్లాసమ్ అంటున్నాం కదా, బడ్స్ అంటాం కదా, అది May 14th, 1948 వచ్చిందా ఆ రోజు. అది ప్రవచనం అండి. నాకైతే మొదటి చర్చ చూసేటప్పుడు ఈ వెంట్రుకలు ఉందా అలా నట్టంగా వచ్చేసింది అనమాట. ఇంత అక్యురేట్గా ఉంటుందా, ఇంత తేటగా ఉంటుందా ప్రవచనం? మొదటిసారి నాకు అర్థమైంది. ఇస్రాయేల్ జనాంగం దేశంగా, ఇస్రాయేల్ దేశం జనాంగం దేశంగా ఈ లోకం మొత్తానికి గుర్తించబడి ఆ రోజు ఎప్పుడు, ఇది చరిత్రలో ఇప్పుడు జరిగింది, అంతేనా? ఇప్పుడు జరిగింది. ఎవరు చెప్పారు? దానియేలు ప్రవచనం చేసిన ఎన్ని సంవత్సరం ముందు ప్రవచనం చేశాడు? ఇదో 2024 అయిందా అంటే 1948 అనుకోండి. అప్పుడు ఒక 600 దగ్గర ఎంత 2000 చిల్లర పైచిలుకుండే అన్ని సంవత్సరాల ముందు దానియేలుకు చెప్పి రాబిచ్చింది. ఆ తారీఖు కరెక్ట్గా ఏమైంది? ఇస్రాయేల్ జనాంగం, ఇస్రాయేల్ దేశం వచ్చింది, దేశంగా గుర్తించబడింది ఈరోజు ఇస్రాయేల్ దేశం. ఇప్పుడు దీంతో అయిపోతున్నావా? కాదు. ఈరోజు మీకు గుర్తుండాలి. ఏం గుర్తుండాలి తెలుసా? ఈరోజు అనగానే ఈ రోజు తర్వాత పుట్టిన తరము వారు ఎవరది? ఆ తరము వారు ఈ తరము వారు ఏమవుతారు? ప్రభు రాక్కడని చూస్తారు, రాప్చర్ను చూస్తారు. అంటే నిండా ఆయుసు ఉండేవాళ్ళు, మరి ఆ జబ్బు ఈ జబ్బుని మధ్యలో పోయేవాళ్ళు కాదు. నిండా ఆయుసు ఉండేవాళ్ళు అందరూ కూడా దేవుడు లెక్కబెట్టిన ప్రకారం 120 సంవత్సరాలు ఎవరున్నా కానీ ఆ దగ్గర ఓ 90 సంవత్సరాలు ఉంటేనే చూసేవచ్చు. నాకైతే భయంకరమైన ఆశ. ఇప్పుడు దగ్గర 60 వచ్చాను అంటే 58 రన్నింగ్ అనుకోండి. ఇంకో 10-15 సంవత్సరాల లోపల అయిపోద్ది, దేవుడు వచ్చేస్తాడు యేసయ్య మధ్యాకాశంకి. ఈ తరము వారు దాన్ని చూస్తారు అని చెప్పేసి రాయబడింది కదా, మత్తయిలో రాయబడింది కదా. మత్తయి ఎక్కడ రాయబడింది? మత్తయి 24:32 నుంచి 36, అదే కదా. పోనీ 36 నుంచి 42 రాయబడింది. మత్తయి 24లోనే రాయబడింది. ఇది ఈ తరము వారు ప్రభు అక్కడ ద రాప్చర్, సంఘం ఎత్తబడును చూస్తారు అనేది మనకి ఇక్కడ తేటగా తారికి చెప్పబడింది. అంటే ఇప్పుడు ఎవరో ఊహించుంటారా? May 14th, 1948 ఎవరైనా ఊహించుంటారా? దానియేలు దీన్ని మాట్లాడింటారని ఎవరైనా ఊహించలేదు కదా. అది విషయం అన్నమాట. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నామని చూద్దాం. ఏమేమి లెక్కలు పట్టుకున్నాం ఇప్పుడు? గుర్తుందా ఏమన్నా లెక్కలు? ఇప్పుడు మాట్లాడుకునే లెక్కలు ఏమన్నా గుర్తుందా? మొదట్లో ఏ లెక్క మాట్లాడుకున్నాం చెప్పండి. మొదట్లో వచ్చేసి దానియేలు 70 వారంలో ప్రవచనం గురించి మాట్లాడుకున్నాం. 70 వారంలో అనగానే ఒక వారముకు ఒక సంవత్సరం అని మాట్లాడుకున్నాం. ఒక సంవత్సరం అంటే 70 సంవత్సరములు. దానియేలు ఎదురు చూసింది ఏంటి? 70 సంవత్సరముల బానిసత్వం అవ్వగానే ఆయన ప్రార్థనలు పెట్టింది. 70 సంవత్సరముల బానిసత్వం అలా అవ్వగానే వాళ్ళ దేశంకి వెళ్ళిపోతారు. అక్కడ పాడైపోయిన పట్టణం కడతారు, ఆ మందిరం కూడా కడతారు, మరి చేరుకోవచ్చు అనేది దానియేలు ఎదురు చూసినా, మరి వీళ్ళు చేసిన దేవునికి వ్యతిరేకం, ఇశ్రాయేల్ జనాంగం దేవునికి వ్యతిరేకం చేసిన దానికి కొలిది ఏమైంది? అది 3 భాగంగా విభాగించబడి మొదటి భాగం వచ్చేసి ఏమైంది? మొదటి భాగం 483 సంవత్సరములు అంటే 69 వారములు కదా. 69వ వారమును 70వ వారమును మధ్యలో గేప్ ఉంది. ఆ గేపులోనే సంఘకాల యుగం మనం ఉన్నాము. ఇప్పుడు ఈ 69 వారములకు 69 × 7 483 సంవత్సరంలో ఆ 70 సంవత్సరంలో పొడిగించింది కదా. ఇది 483 సంవత్సరంలో ముగించేది ఏ డేట్లో పడింది? మార్చ్ 14th సంవత్సరం ఏం పడింది? 445 క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ కదా. మరి వీళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఇంకా వాళ్ళ సంవత్సరం ఎన్ని పెరిగింది? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 483 అయిపోయింది. ఉండండి, 483 అయిపోయింది. 83 అయిన తర్వాత
83 అయిన తర్వాత వీళ్ళు చేసిన పాపం కొలిది మొత్తానికి 70 వారములకు 70 వారములకు ఎన్ని వచ్చింది? మనం లెక్క పెట్టామే, మర్చిపోయామా? ఉండండి. 445 మార్చ్ 14 ఏమైంది? ఇక్కడ మన మధ్యలో సిటీ ఆ పట్టణం ఆజ్ఞ బయలుదేరింది కదా, అది పెట్టుకోవాలి. ఆ తారీఖు నుంచి మనం లెక్క పెడితే ఇంకా వాళ్ళు చేయాల్సింది 483 సంవత్సరముకు ప్రవచన సంవత్సరం 360 రోజులు. మొత్తానికి ఎంత వచ్చింది? 1,73,088 రోజులు వచ్చింది. దాంతో ఇంకొక 360 రోజులు కలుపుకోవాలి. ఎందుకంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు సగం వచ్చేటప్పుడు ఒక సంవత్సరం జీరో ఉండదు కాబట్టి ఆర్డర్ చేసుకుంటే మొత్తానికి ఎంత వచ్చింది మనకి? దాని తారీఖు ఏమొచ్చింది? ఆ డేట్ వచ్చేసి ఆ డేట్ నుంచి ఏ డేట్ నుంచి? మార్చి 14, 445 నుంచి మన ఈ రోజులు లెక్క పెట్టుకుంటే యేసయ్య నేనే రాజు నేనే రక్షకుడును అని చెప్పేసి మందిరముకు ప్రవేశించిన రోజు ఏప్రిల్ 6, క్రీస్తు పూర్వం 32, క్రీస్తు సగం 32 అంటే ఆఫ్టర్ క్రైస్ట్ కదా. ఓకే, దాంతో అయిపోయిందని చూస్తే దాంతో అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఆ శిక్ష పెరిగింది. శిక్ష ఎందుకు పెరిగింది? ఇంకా వాళ్ళ వ్యతిరేకింపు వాళ్ళ అడ్డగింపు పెరిగింది కాబట్టి ఏమైంది? అది ఇంకా ఏడంతులు ఎక్కువైంది కాబట్టి 2520 సంవత్సరములు అది ఎక్కువైంది. ఎక్కువైన తర్వాత ఆ రోజు ముగించేటప్పుడు ఆ రోజు ఏ రోజు? అది ఇస్రాయెల్ దేశంగా గుర్తించబడి ఆ డేట్ ఏ డేట్ అది? మే 14, 1948 ఈ లెక్కలు తేరింది. ఇప్పుడు 70 ఏళ్ళు దానియేలు 70 వారంల ఈ ప్రవచనం మనకు అర్థం కాలేదంటే ప్రకటన మనకు అస్సలు అర్థం కాదు. అలాగే దానియేలు పుస్తకం కూడా అర్థం కాదు. ఇది ఇంకా మన తేటగా అర్థం అవ్వాలంటే వచనం ప్రకారం సంవత్సరానికి 360 రోజులు లెక్క పెట్టి ప్రకటన కానీ దానియేలు పుస్తకం అని రాయబడింది. ఆ లెక్క చూసుకుని పెట్టుకోవాలి. అప్పుడు ఈ రోజులు సరిగ్గా మనకి లెక్క వస్తాయి. అర్థమైందా? అంటే దేవుని ఉద్దేశం ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, దేవుని ప్రణాళిక ఎలా ఉంది చూసారా? ఇవన్నీ ఎప్పుడు నిర్ణయించబడింది? జగత్పునాది వేయపడక ముందు నిర్ణయించబడింది. ఎప్పుడు? మన పేర్లన్నీ కూడా, ఈ సంవత్సరములు అన్నీ కూడా, ఈ నెలలన్నీ కూడా, ఈ లెక్కలన్నీ కూడా నిర్ణయించిన పడింది ఎప్పుడు? చూడండి, లోకంలో ఏదో జరుగుతుంది. లోకంలో మనం ఎదురు చూడండి ఏమో జరుగుతుంది. ఏమి జరిగినా కానీ జగత్పునాది వేయపడక ముందు ఆయన సృష్టిలో ఆయన ప్రణాళిక ప్రకారం ఏముందో అది ఎక్కడన్నా మార్పు ఉందా? ఎక్కడ మార్పు లేదు. ఏమొచ్చినా రాకపోయినా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మధ్యలో అంగారకుడు వచ్చాడు అంటే మార్స్ వచ్చింది కదా, 5 రోజులు పొడిగించిన ఆయన లెక్క తప్పిందా? ఆయన లెక్క తప్పలా. ఇక్కడ ఏం జరిగినా కానీ ఆయన లెక్క మాత్రం తప్పలేదు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. అందుకని బైబిల్లో మనం ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు మన ప్రవచనం చూసినా కానీ దాన్ని ఎలా చూడాలి? ఉన్నింది ఉన్నట్లు, రాయబడింది రాసినట్లే చూసుకుని మనం అర్థం చేసుకోవాలి. ఉపమానములు చెప్పేటప్పుడు ఉపమానం రీతిగా చెప్పినా కానీ దాని నుండి సత్యం గ్రహించి మనం దేవుని మహిమపరచడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి మనం అందరూ కూడా ఏం చేయాలి? దేవుని ప్రార్థన చేసుకుని వేడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ.